అనుకున్న విధంగా మనం సక్సెస్ చేయబోతున్నాం. లీడర్స్, ఈ సిస్టమ్ ఆషామాషి కాదు, మీరు అనుకున్నంత చిన్న కంపెనీ కాదు. ఐఎంసి మీరు అనుకున్నంత చిన్న ఆలోచన చేయొద్దు. మీ ఆలోచన చాలా చిన్నగా ఉంటే మీ భవిష్యత్తు కూడా చాలా చిన్నగా ఉంటుంది. మీ ఆలోచన అంటే మీ ఆలోచన బట్టి మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎస్, మరి మీ ఆలోచన ఎంత పెద్దగా డిసైడ్ అవ్వండి. 2025 ఎవరు విజయం ఎవరు సొత్తు కాదు. 2025 ఐ విల్ బికమ్ ఎ సిపి అని మీరు డిసైడ్ అవ్వండి. ఎస్, ఐ విల్ బికమ్ ఎ సిపి క్రౌన్ ప్రెసిడెంట్. ఐ విల్ బికమ్ ఎ కేసిపి కోహినూర్ ప్రెసిడెంట్. సో డిసైడ్, రాసి పెట్టుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి పదే 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 ఇస్తూ ఉండండి. సో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మార్నింగ్. ఈరోజు మనం ఏది అనుకుంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనం ఏది అనుకుంటే 100% అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ పదే పదే విజువలైజేషన్ తీసుకోండి. విజువలైజేషన్ అనేది చాలా మోర్ పవర్ఫుల్. వెంకట్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మన ఐఎంసి ఫ్యామిలీ తరపు నుంచి. సార్కి అందరూ కూడా బర్త్డే విషయం చెప్పండి. ఎస్, మరి మనము మరికొద్ది నిమిషాల్లోనే మన గ్రేట్ లెజెండరీ స్పీకర్, సో ఎక్స్ట్రాడినరీ లీడర్ మనకి రాబోతున్నారు. సో డోంట్ మిస్ ఇట్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ నుంచి ఉంటే మనకి ఒక అవగాహన వస్తుంది. ఎస్, సూపర్. చాట్ బాక్స్ ని ఎంత యూజ్ చేయాలి అంత బాగా యూజ్ చేస్తున్నారు అందరూ కూడా. వెరీ గుడ్. సూపర్ సార్. చూసారా, మనం ఎవరిని ఎలా మన గ్రాట్యుయేట్ వెళ్తామో, ఎవరు మనం రెస్పెక్ట్ ఇస్తామో. రెస్పెక్ట్ అనేది కొనుక్కున్న అంగట్లో దొరికే వస్తువు కాదు. సో టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ ని మనము కొనుక్కునేది కాబట్టి, ఇచ్చిపుచ్చుకునేది కాబట్టి, మన యొక్క ఐఎంసి ఫ్యామిలీలో ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు. అత్తర్ సార్ మనకి ఎంత డిసిప్లిన్ నేర్పించారు, మన అప్లయన్స్ మనకు డిసిప్లిన్ నేర్పించారు. సేమ్ మనం కూడా మన టీమ్ కి, మన లైఫ్ లైన్ కి, మన యొక్క లవ్ లైన్స్ కూడా ఈ యొక్క డిసిప్లిన్ ని పాటిద్దాము. ఎస్, వెల్కమ్ చేద్దామా? ఆర్ యూ రెడీ? ఎస్, మీరు ఎస్ టైప్ చేస్తారు. సో ఈ రోజు సెషన్ మనకి కండక్ట్ చేయడానికి, ఈ రోజు సెషన్ మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి, సో మనకు ఒక పర్సన్ రాబోతున్నారు. ఆ పర్సన్ మంచిర్యాల నుంచి రాబోతున్నారు. సో జాబ్ చేస్తూ చదువుకున్న టైంలో మంచి జాబ్ చేస్తే, మంచి ఎడ్యుకేషన్ చేస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి అమ్మాయి వస్తుంది అనే ఆలోచనతో మన పెద్దలు బాగా పెంచారు. అలాగే మనకి మైండ్ లో, బ్రెయిన్ లోని మనం ట్యూన్ చేశారు. ఆ ట్యూనింగ్ ఏమైపోయిందంటే మనం బాగా చదవటం, తర్వాత మ్యారేజ్ ప్రిపేర్ అవటం, మంచి బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి కట్నం తెచ్చి అమ్మాయి వస్తానే మన ఫస్ట్ నుంచి కూడా మన పెద్దలు అందరూ కూడా మనకి రెడీ చేశారు. సో అదే ట్యూన్తో మనము స్టార్ట్ అయ్యాము. సో ఈ రోజు ఆ లీడర్ కూడా ఒక జాబ్ పర్పస్ మీద బీకామ్ చేశారు. బీకామ్ చేసి గవర్నమెంట్ లో ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో 10 years పాటు జాబ్ చేశారు. సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి 10 మందికి సాయం చేయాలి. తనలాగా 10 మందిని డెవలప్ చేయాలి, 10 మందికి ఆరోగ్యం కల్పించాలి. సో అందరూ కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలని ఆలోచనతోని ఈ యొక్క ఐఎంసీలోకి అడుగుపెట్టి ఇవాళ సూపర్ స్టార్ గా, గోల్డ్ స్టార్ గా, రూబీ స్టార్ గా, డైమండ్ స్టార్ గా, చైర్మన్ స్టార్ గా రాక్ చేస్తూ తనదైన శైలిలో తెలంగాణ ముద్దుబిడ్డగా, తెలంగాణ ఆంధ్ర తెలంగాణలోనే కాదు మన సౌత్ లోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ లీడర్ గా చైర్మన్ స్టార్ లోని మినిమం 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ 50,000 to 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ ఈ రోజు మన ముందుకి వస్తున్నారు. సో నన్ అదర్ దాన్ మిస్టర్ లక్ష్మణ్ వర్మ, చైర్మన్ స్టార్ ఫ్రమ్ మంచిర్యాల. ప్లీజ్ వెల్కమ్ టు సార్. వెల్కమ్. అందరూ సార్ వెల్కమ్ చేయండి. మీ యొక్క చాట్ బాక్స్ తో వెల్కమ్ చేయండి. ఎలా ఉన్నాడు? గ్రాండ్ వెల్కమ్ చేయాలి. సో సార్ ని ఈ రోజు మనము స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. లక్ష్మణ్ వర్మ గారు ప్లీజ్ కమాండ్ డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you sir. Thank you very much. Thank you for your warm welcome.
Thank you, sir. Good MC leaders. Good morning, everyone. Thank you for your warm welcome. Thank you, sir. My dear friends, ముందుగా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మన ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరపున ఐఎంసీ తరపున ఎంటర్ మన 6am క్లబ్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. అండ్ అదేవిధంగా ఈ 6am క్లబ్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ అవుతుందంటే ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన సోదరిమణులకు ఎర్లీ మార్నింగ్ చాలా వర్క్ ఉంటుంది, అయినా కూడా దాన్ని పక్కన పెట్టి ఐఎంసీలో నెలకు ₹1,00,000 సంపాదించాలని వాళ్ళొక కంకణం కట్టుకొని మరి జూమ్ సెషన్ కి విత్ వీడియోతో అటెండ్ అవుతున్నారు. నాకు స్క్రీన్ మీద కనబడుతున్నారు రాధా మేడం గారు అండ్ అదేవిధంగా లక్ష్మి గారు, సుస్మిత వెనిలా గారు, తులసి గారు. అంటే చూడండి, వీళ్ళే వీడియోతో ఆన్ చేస్తే మగ మహారాజులం, మనం ఎందుకు వీడియో ఆన్ చేసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్? చూడండి, వాళ్ళని చూసి మనం మోటివేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాదాపు 237 మెంబర్స్ ఉన్నారు. మాక్సిమం వీడియోతో అటెండ్ అవుతే జూమ్ చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంటుంది. మన గ్రేట్ లీడర్ రాబర్ట్ సార్ ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నారు, కాబట్టి సార్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కాబట్టి అది ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అవకాశం ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇక సెషన్ లోకి వెళ్దాము. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్ వర్మ. నేను ఫ్రమ్ మంచిర్యాల్. నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లో 10 years జాబ్ చేశాను. ప్రెసెంట్ ఐఎంసీలో చైర్మన్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నాను. అందరికి తెలుసు లక్ష్మణ్ వర్మ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతారని. ఈరోజు దానిలో భాగంగానే అగ్రికల్చర్ లో మన 2 డెమోస్ గురించి మాట్లాడి మిగతా సెషన్ కంటిన్యూషన్ చేద్దాము. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో ఒకసారి ఉంటే మీ అని మెసేజ్ చేయండి, లేకపోతే నో అని మెసేజ్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ యూజ్ చేయండి. మీ 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 నో. వా వండర్ఫుల్. ఈ విధంగా ప్రతి ఒక్కరు జూమ్ సెషన్ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ యూజ్ చేస్తే చాలా చెప్పేటువంటి గెస్ట్ స్పీకర్ కి ఎవరికైనా చాలా ఇంకా ఎక్కువగా చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. మీకు ఎలాంటి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా మీరు అలోవేరా తులసి డెమో ఏ విధంగా నేర్చుకున్నారో, అలోవేరా తులసి గురించి ఏ విధంగా అనర్గళంగా మాట్లాడతారో అలా మాట్లాడేలాగా చేసేటువంటి బాధ్యత నాది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంది. కానీ ఒక రైస్ తప్ప, వెజిటేబుల్స్ తప్ప, మనం ఎంత మన బాడీని మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం మనం ఎంత మంచి ప్రొడక్ట్స్ వాడినా కూడా మనం తీసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ కావచ్చు, రైస్ కావచ్చు, ఆర్గానిక్ కాకపోతే మనము చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి మన దేశ గవర్నమెంట్, మన దేశ ప్రధానమంత్రి గారు ఓల్డెన్ డేస్ లో మన వాళ్ళందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారు. కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల చాలా మందికి ఏజ్ తో సంబంధం లేకుండా క్యాన్సర్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, షుగర్స్ వస్తున్నాయి అని చెప్పి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఆర్గానిక్ ను డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశం కొద్ది, ఆయుర్వేదాన్ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశం కొద్ది ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు, జెన్యూన్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చి ఈ విధంగా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రైతు వ్యవసాయం చేయాలి అంటే తప్పకుండా అతనికి సాయిల్ అనేది బాగుండాలి, వాటర్ బాగుండాలి, అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఇరిగేషన్ బాగుండాలి. అండ్ ఇవి సహకరిస్తేనే, మంచి భూమి, మంచి నీరు, మంచి ఫర్టిలైజర్స్, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటేనే రైతు 100% తనకు కావలసినటువంటి పంటను పండిస్తాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ మన ఇండియాలో చూస్తే దాదాపు 52% మన ఏదైతే సాయిల్ ఉందో దాదాపు 52% డిగ్రేడ్ అయిపోయింది. కాబట్టి అందుకే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మన సద్గురు గారు కూడా సేవ్ సాయిల్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా పెద్ద మొత్తంలో చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మన గవర్నమెంట్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల కోసం సంవత్సరానికి 50,000 రూపాయల డబ్బులు ఇవ్వాలని ఒక స్కీమ్ అనేది తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ లో ఉంది, ఆల్రెడీ బడ్జెట్ లో కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఇలాంటి టైంలో మన కంపెనీ ఫౌండర్ వచ్చేసి అశోక్ బాటే గారు, సత్యన్ బాటే గారు
మనం కూడా దేశానికి ఏదన్నా సేవ చేయాలి, హెల్ప్ చేయాలి, గవర్నమెంట్ కి ఏదైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం కొద్ది స్టార్టింగ్ నుంచి విత్తన శుద్ధి నుంచి లాస్ట్ వరకు అంటే ఎండ్ ఆఫ్ ద క్రాప్ హార్వెస్టింగ్ వరకు అన్ని రకాల కేటగిరీస్ లో మన ప్రొడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎవరైతే రీసెంట్ గా ఈ ఎంసీ బిజినెస్ లోకి రావడం జరిగిందో ఇక్కడ మీ ద్వారా మనము దేశాన్ని మార్చబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రైతుకు హెల్ప్ చేయబోతున్నాము, రైతును తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేపించబోతున్నాము. మీరు తెలిసి వచ్చారో తెలియక వచ్చారో కానీ మీరు చేసుకున్నటువంటి అదృష్టము, మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యము ఒక మంచి ప్లాట్ఫామ్ లోకి మీరు రావడం జరిగింది ఫ్రెండ్స్. అందులో భాగంగా ఈ రోజు మన ఐఎంసీలో మదర్ ప్రొడక్ట్, అగ్రికల్చర్ లో మదర్ ప్రొడక్ట్ హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్. హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్ వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఫస్ట్ ప్రొడక్ట్ మన అగ్రికల్చర్ బేస్లో ఇది. ఇందులో గోమూత్రం ఉంటుంది, ఉసిరి ఉంటుంది, వేప ఉంటుంది, అలవేరా ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, ఇతర వనమూలికలు ఉంటాయి. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఆర్గానిక్ అండ్ ఆయుర్వేద హెర్బల్ ని మిక్స్ చేసి ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేసిన కంపెనీ ఉంది భారతదేశంలో అంటే అది మన కేవలం మన ఐఎంసీ కంపెనీ మాత్రమే. కాబట్టి ప్యూర్ చెట్ల నుండి తయారు చేసి మళ్ళీ చెట్లకే స్ప్రే చేయడము. సార్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ప్రతి ఒక్క ప్లాంట్ కి అంటే ఇది అడుగు మందు లాగా పనిచేస్తుంది, అంటే భూమి మీద పనిచేస్తుంది, అండ్ అదే విధంగా అట్ ద సేమ్ టైం స్ప్రే మందు లాగా పనిచేస్తుంది. ఇది ఎక్కడైనా స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా సిటీలో ఉన్న రియల్ ఎస్టేట్ లో ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, మహిళా సోదరి మళ్ళీ టెర్రస్ గార్డెనింగ్ చేస్తుంటారు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకైనా కావచ్చు, వ్యవసాయం చేసే ప్రతి క్రాప్ కి మనం స్ప్రే చేసినామంటే రిజల్ట్ వచ్చేటువంటి గొప్ప ప్రొడక్ట్ WHO సర్టిఫైడ్ ఆర్గానిక్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సార్ ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల సాయిల్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా సాయిల్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఏ విధంగా భూమిలో పోషకాలను పెంచుతుంది, సాయిల్ హెల్త్ ని పెంచుతుంది. ఒక విషయం చెప్పాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం హెల్త్ బేస్డ్ సెక్టర్ లో ఉన్నాము కాబట్టి మనం అంటాము మన ఓల్డ్ డేస్ లో మన వాళ్ళు 100 సంవత్సరాలు జీవించారు సార్, కానీ ఇప్పుడు మనం 69 సంవత్సరాల 4 నెలలు మాత్రమే అని చెప్పి WHO చెప్తుంది. ఓకే వాస్తవమే, కానీ 100 నుంచి మనం 70 సంవత్సరాలకు ఏ విధంగా వచ్చినామో అదే విధంగా సాయిల్ యొక్క లైఫ్ అనేది కూడా తగ్గిపోయింది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, 100 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు మనుషులు మనం వచ్చినాము. అదే విధంగా విపరీతమైన ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడడం వల్ల కూడా సాయిల్ యొక్క హెల్త్ కూడా తగ్గిపోయింది. దాని వల్లనే 2030 సంవత్సరం వచ్చేసరికి రైతులందరూ ఈ విధంగానే కెమికల్ ఫార్మింగ్ చేస్తే భూమి మీద పచ్చగడ్డి కూడా మొదలని చెప్పి WHO చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ గ్రోత్ బూస్టర్ ద్వారా మనము ఎలా సాయిల్ కి హెల్ప్ అవుతుంది, స్ప్రేకి హెల్ప్ అవుతుంది, ఒక చిన్న డెమో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సార్ గ్లాస్ కనబడుతుంది కదా సార్? పర్ఫెక్ట్. ఓకే, కొంచెం బ్యాక్ పెట్టుకుంటూ మీ సైడ్. ఇప్పుడు ఓకే ఓకే సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్ ఏ విధంగా పనిచేస్తుంది. ఒకప్పుడు మన ఓల్డెన్ డేస్ లో మన తాత ముత్తాతలు వ్యవసాయం చేసినప్పుడు ఈ విధంగా భూమి స్వచ్ఛంగా ఉండే, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా వాళ్ళు ఫర్టిలైజర్స్ కానీ ఏవి కూడా వేయలేదు, పెంటేసి పండబండించారు. ఈ విధంగా భూమి స్వచ్ఛంగా ఉండే. ఎప్పుడైతే రైతుల్లో ఉన్నటువంటి సమన్వయ లోపం కావచ్చు, తర్వాత ఫర్టిలైజర్ మాఫియా కావచ్చు, దీనివల్ల నాసిరకం విత్తనాలు మార్కెట్లోకి రావడం వల్ల ఈ ఫర్టిలైజర్ మాఫియా ఎక్కువ పెరిగిపోయి అదేవిధంగా రైతుల్లో సమన్వయ లోపం, పక్కపొంటున్నటువంటి ఒక వ్యక్తి, ఒక రైతు ఎకరానికి 10 బస్తాలు పండిస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ 10 బస్తాలు పండిస్తే కెమికల్ ఫార్మింగ్ లో 40 బస్తాల పంట పండించింది. కాబట్టి అప్పుడు ఏమైందంటే మార్కెట్ లోకి ఫర్టిలైజర్స్ ఎక్కువ రావడం జరిగింది, హైబ్రిడ్ విత్తనాలు మార్కెట్ లోకి రావడం జరిగింది. అప్పుడు ఏమైంది అంటే ఆ ఎక్కువ పంట దిగుబడి కోసం మందు ఎక్కువగా వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందేమో అని వాళ్ళు పక్కపంటి పర్సన్ ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా వేస్తే నెక్స్ట్ పర్సన్ 2 బస్తాలు, మూడో పర్సన్ 3 బస్తాలు, ఇట్లా విధంగా పోటీ పెంచి భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ దెబ్బతినే విధంగా తయారు చేసిరు తెలుసు తెలియకో. ఇప్పుడు మనం వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం మన దగ్గర ఒక గ్రేట్ ప్రొడక్ట్ ఉంది, హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్. ఒకప్పుడు స్వచ్ఛమైనటువంటి మన భూమి ఈ విధంగా ఉండే, ఎప్పుడైతే బయట మార్కెట్ లో ఫర్టిలైజర్స్ వాడినామో అదంతా కూడా ఆయిల్ బేస్డ్, ఫర్టిలైజర్ బేస్డ్, అంటే ఆయిల్ బేస్డ్, నీమ్ బేస్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అగ్రికల్చర్ లో ఆగ్రో గ్రోత్ బూస్టర్ డెమో, వాటర్ తీసుకోవాలి, గ్లాస్ తీసుకోవాలి, తర్వాత మనం ఏదైనా ఒక చిన్న ఆయిల్ తీసుకోవాలి. ఎందుకంటే బయట మార్కెట్ లో మందులన్నీ కూడా పెట్రోల్ బేస్డ్, ఆయిల్ బేస్డ్ మాత్రం ఉన్నాయి. కాబట్టి ఇవి 3 తీసుకోవాలి. తీసుకుంటే మనకు డెమో అనేది చేయొచ్చు. ఇలా స్వచ్ఛంగా ఉన్నటువంటి ఏదైతే మన సాయిల్ ఉందో, ఎప్పుడైతే బయట మార్కెట్ లో
మన ఫర్టిలైజర్ మందులు ఉన్నాయో అవన్నీ కూడా మనం మట్టిలో వేసినాము. మట్టిలో వేసినప్పుడు ఏమైందంటే భూమి మీద ఒక రకమైనటువంటి కెమికల్ లేయర్ అనేది వచ్చింది. ఈ కెమికల్ లేయర్ వచ్చిన తర్వాత రైతు ఎన్ని మందులు వేసినా అది వేరు వ్యవస్థ వరకు వెళ్ళడం లేదు. వేరు వ్యవస్థ వరకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇమ్యూనిటీ పవర్ అనేది మొక్కకు అందుతుంది. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ మొక్కకు అందకపోవడం వల్ల వేసిన 10 రోజులు మాత్రమే ఒక మొక్క పచ్చగా ఉండి తర్వాత ఎర్రబడిపోతుంది. ఇది దాదాపు వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకు తెలుసు. దీనివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి కాస్ట్, స్ప్రేయింగ్ కాస్ట్ కావచ్చు, ఈ కాస్ట్ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే పెట్టిన పెట్టుబడి వచ్చేటువంటి దిగుబడి రెండు సమానం అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ చాలా ఏరియాలలో కూడా రైతులు అప్పు చేసి మరి వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడండి, ఈ విధంగా ఒక కెమికల్ లేయర్ అనేది వచ్చింది. మీరు గమనించవచ్చు, ఈ విధంగా కెమికల్ లేయర్ ఇది స్వచ్ఛంగా ఉన్నటువంటి మనం ఎలాంటి మందులు లేనప్పుడు మనకు సాయిల్ అనుకుంటే దీన్ని మనం మట్టి అనుకుంటే ఈ మీద ఒక లేయర్ అనేది రావడం జరిగింది. ఈ లేయర్ రావడం వల్ల ఏమవుతుందంటే వేసిన మందులు కింది భాగానికి వెళ్ళలేదు. ఎప్పుడైతే మన హెర్బల్ ఆగ్రో ఆయిల్ ఆయిల్ వచ్చేసి మీరు ఏదైనా నూనె వాడొచ్చండి. నేను ప్రజెంట్ నేను దీపం నూనె తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మన బ్యాగులో డెమో కోసము క్లోరిఫైర్ పసు, మోనోక్రోటోపస్ ఇవన్నీ మన బ్యాగులో పెట్టుకొని తిరగలేము. కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే భూమి మీద లేయర్ ఏ విధంగా మనము కళ్ళతో చూపెట్టలేము. కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మనకు భూమి మీద ఒక లేయర్ ఈ విధంగా ఉంటుంది అని మాత్రం చెప్పడం కోసం మాత్రమే మనం ఆయిల్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైతే మన హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్ మనము స్ప్రే చేస్తామో, అంటే మీరు ఇసుకలో కలిపి చల్లినా, స్ప్రే చేసినా, టెర్రస్ గార్డెనింగ్ చేసినా, ఏది చేసినా కూడా ఈ యొక్క హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్ బై డిఫాల్ట్ గా ఏ మందులోనైనా చేసుకోవచ్చు. మందు పగిలిపోవడం ఇలాంటి సమస్య అనేది కూడా ఏది ఉండదు. మీరు ఏ విధంగా వేరు వ్యవస్థ వరకు వెళ్తుందో చిన్న డెమో ద్వారా మీకు చూపెడతాను. ఇప్పుడు ఇందులో నేను వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఈజీగా వెళ్ళిపోతుంది. అదే విధంగా మీకు బయట ఇక్కడ చూడండి డ్రాప్స్ కనబడుతున్నాయి. బ్లాక్ గా డ్రాప్స్ కనబడుతున్నాయి. అది మీరు దీన్ని చూస్తూనే ఉండండి. ఇక్కడ స్క్రీన్ కనబడేలాగా పెడుతున్నాను. ఎప్పుడైతే మన హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్ మనము స్ప్రే చేస్తామో, ఈవెన్ మట్టిలో కలిపి చల్లినా లేకపోతే ఆకుల మీద స్ప్రే చేసినా కూడా భూమి పదనున్నప్పుడు, భూమి పచ్చిగా ఉన్నప్పుడు కనుక మనం స్ప్రే చేస్తే మనం కొట్టినటువంటి స్ప్రే మందు ఏదైతే ఉందో అది వేరు వ్యవస్థ వరకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ వరకు మందు వెళ్ళిపోతుందో మొక్కకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటుంది. వేరు వ్యవస్థ అనేది దృఢంగా అవుతుంది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ దృఢంగా అవుతుందో బలమైనటువంటి లీవ్స్ కావచ్చు, బలమైనటువంటి ఫ్రూట్స్ కావచ్చు, బలమైనటువంటి ఫ్లవర్స్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బయట మనం కంపేర్ చేసుకుంటే ఇది ఏ కెమికల్ అయినా కలుపుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ గా దీని యొక్క బెనిఫిట్ ఏ విధంగా ఉంటాయి మీకు చెప్తాను. ఇందులో గోమూత్రం ఉంది. ఓల్డెన్ డేస్ లో ఉన్నటువంటి ఫార్మర్స్ కి చూడొచ్చు, గోమూత్రం మన ఆవు మందలు పెట్టించే వాళ్ళము. మన విలేజ్లలో చూస్తే ఇప్పటికి కూడా ఆవు మందలు పెట్టిస్తున్నారు. సార్, దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఒక ఆవు మందలు పెట్టిస్తే అందులో ఎన్పీకే అంటే నత్రజని, భాస్వరం, పొటాస్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా గోమూత్రంలో ఉంటాయి. దానివల్ల ఒక యూరియా, ఒక డిఏ బస్తా వేస్తే ఏ విధంగానైతే మనకి ఆ ఒక భూమి అనేది, సాయిల్ అనేది హెల్తీగా ఉంటుందో ఈ యొక్క హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్ స్ప్రే చేయడం వల్ల అంత బలమైనటువంటి దిగుబడి రావడం కోసం, అంత బలంగా చూడండి, మీరు గమనించండి, కిందికి వెళ్ళిపోతుంది. అంత బలంగా మనకు రూట్ అనేది డెవలప్ అవ్వడం కోసం పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా ఇందులో వేప ఉంది. వేప గురించి మీ అందరికి తెలుసు, ఇది పురుగు రాకుండా కాపాడుతుంది. ఈవెన్ మనము పురుగు వచ్చింది, గుడ్లు పెట్టింది, లార్వా దశలో ఉంది అన్నప్పుడు కూడా మనము స్ప్రే చేయడం వల్ల ఆ లార్వా కూడా చెడిపోతుంది, సీగుడ్లు అయిపోతుంటాయి. అదేవిధంగా ఎప్పుడు చెట్టు పచ్చగా ఉంటుంది కాబట్టి అండ్ అదేవిధంగా ఎప్పుడు చెట్టుకు స్ప్రే చేసినప్పుడు మొత్తం ఒక 25 డేస్ వరకు చేదు ఉంటుంది. కాబట్టి ఏదైనా పురుగచ్చి వాలినా కూడా అది మనకి వెళ్ళిపోవడం కోసం ఆస్కారం ఉంటుంది. దాదాపు మినిమం 20 to 25 డేస్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి పురుగు మందు ఖర్చు అనేది తగ్గుతుంది. అండ్ అదేవిధంగా అలోవెరా గురించి మీ అందరికి తెలుసు, మొక్కను ఎప్పుడు పచ్చగా ఉంచుతుంది, యాంటీ బ్యాక్టీరియాలో పనిచేస్తుంది, మీకు వైరస్ రాకుండా కాపాడుతుంది, చీడపీడలు రాకుండా కాపాడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఆమ్ల వచ్చేసి కిరణజన్య సమయోక్రియకి హెల్ప్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ హిమాలయన్ బెర్రీ గురించి తెలుసు, అంటే మనకు మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల ఎసెన్షియల్ న్యూట్రిషన్స్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, అన్ని మినరల్స్, పోషకాలు అన్ని కూడా మనకి ఈ యొక్క హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్ ద్వారా మనకు అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిని ఎకరానికి అంటే
మనము పంపు స్ప్రే చేస్తాము. స్ప్రే చేసినప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో ఒక పంపుకి 100 ml స్ప్రే చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది ప్రజెంట్ సినారియో. ఎందుకంటే రైతులందరూ చాలా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు కాబట్టి. అంటే దాదాపు తైవాన్ పంప్ అయితే ఒక ఎకరంన్నరకు వచ్చేస్తుందండి. ఎకరంన్నరకు వాడుకోవచ్చు ఇది. అండ్ అదేవిధంగా డ్రిప్ ఫర్టిగేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, డ్రిప్ వెంచూరి ద్వారా కనుక ఎవరైతే మందులు పంపిస్తుంటారో వాళ్ళకు వచ్చేసి మనము ఎకరానికి 1/2 లీటర్ పంపించవచ్చు. అండ్ అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఎవరైనా ఇంటి దగ్గర కొత్తిమీర, పుదీనా ఇలాంటి ఏదైతే సాగు చేసుకుంటారో బయట మార్కెట్ లో మనకు రోస్కాన్ దొరుకుతుంది 200-300 రూపాయలు పెడితే. లేదు అనుకుంటే చిన్న ఫాగర్ కూడా దొరుకుతుంది. మనం మామూలుగా చూస్తే సెలూన్ షాపులలో మనం ఇట్లా స్ప్రే కూడా చూస్తుంటాం. అలాంటిది కూడా తీసుకొని జస్ట్ అందులో ఒక 2 లీటర్స్ క్యాన్ కూడా దొరుకుతుంది. అందులో జస్ట్ ఒక 100 ml వేసేసుకోండి. జస్ట్ ఇలాంటిది ఒకటి తీసేసుకొని ఒక 100 ml వరకు వేసేసుకోండి. మంచిగా మొక్కకు వాటర్ పెట్టేసి మనం స్ప్రే చేసుకుంటే మనం మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటాము. దాంతో చీడపీడలు రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది అడుగు మందు లాగా ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు, మట్టిలో కలిపి చల్లుకోవచ్చు, లేకుంటే ఏదైనా మందులో కలుపుకొని కూడా చల్లుకోవచ్చు. అండ్ అదేవిధంగా టెర్రస్ గార్డెనింగ్ ఉన్నా కూడా టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ప్రతి ప్లాంట్ కి అంటే వెజిటేబుల్స్ కి, ఫ్లవర్స్ కి, దేనికైనా కూడా మనము లీవ్స్ కి అన్ని కూడా వాడుకోవచ్చు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్ గా మేము ఆల్రెడీ వాడుతున్నాము. దాదాపు 5 years నుంచి ఈ ఫీల్డ్ లో నేను కేవలం అగ్రికల్చర్ లో అగ్రో గ్రోత్ బూస్టర్ రిజల్ట్ చూసి ప్రొడక్ట్ వాడిపించి మాత్రమే ఈ రోజు నేను AIMS లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే మెల్లమెల్లగా ఈజీగా ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బై డిఫాల్ట్ గా ఏ మందులోనైనా కలుపుకోవచ్చు. మందు పగిలిపోవడం అలాంటి సమస్య ఏది ఉండదు. ఒక స్ప్రే పంపుకు 100 ml వేయండి. ఎందుకంటే ప్రజెంట్ రైతులు చాలా కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి. ఓకే, ఐ హోప్ ఈ డెమో మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఎందుకంటే దీని గురించి మాట్లాడాలంటే నేను 1 hour 2 hours కూడా మాట్లాడతాను. బట్ ఏంటంటే మన సమయం అనుకూలించదు కాబట్టి దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. అండ్ అదేవిధంగా బై డిఫాల్ట్ గా రైతు సోదరులకి మనము ఇంకొక ప్రొడక్ట్ మనం పరిచయం చేయొచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళకు నిజంగా ఎక్కువ ఏం తెలియదు. ఎందుకంటే పెట్టుబడి ఖర్చును తగ్గించాలి, స్ప్రే ఖర్చును తగ్గించాలంటే మన దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఉంది. దీన్ని ఆగ్రో యాక్టివేటర్ అంటారు. ఇది బై డిఫాల్ట్ గా ఏ కెమికల్ అయినా కలుపుకోవచ్చు, ఆర్గానిక్ లో కలుపుకోవచ్చు. దీని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఇది సిలికాన్ బేస్డ్ టెక్నాలజీ ఉంది. ఇది మన ఫ్లోర్ గోల్డ్ ఏ విధంగా ఉంటుందో కాన్సన్ట్రేట్ లో ఉంటుంది. దాదాపు 2 లీటర్లు జస్ట్ మనకు ఒక 100 ml వస్తుంది, కాన్సన్ట్రేట్ లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఏదైతే మనం మందు స్ప్రే చేస్తామో ఆ మందులో జస్ట్ ఒక 5 ml కలిపితే, ఒక పంపుకి ఒక 5 ml కనుక కలిపితే అది ఆ మందు యొక్క పనితీరును పెంచుతుంది. తర్వాత గమ్ములాగా పట్టేసుకుంటుంది. ఆ ఆకు మీద 4-5 డ్రాప్స్ పడ్డాయి అంటే ఆ ఆకుకు 2 సైడ్ల వెళ్ళేలాగా సపోర్ట్ చేస్తుంది. అనుకోకుండా వర్షం పడ్డా కూడా దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, గమ్ములాగా పట్టేసుకుంటుంది. మనం మందు కొట్టేసినామంటే మొత్తం స్ప్రెడ్ చేసేసి వెంటనే ఆరబెట్టేస్తుంది. కాబట్టి ప్రతి రైతు వాడాలి. ఎందుకంటే చాలా మందిలో చూస్తుంటాము మందు స్ప్రే చేస్తున్నారు, ఒక 1-2 hours లో విపరీతమైనటువంటి వర్షం పడ్డది. అలాంటి సందర్భంలో రైతు కనుక యాక్టివేటర్ కలుపుకోకపోతే మందు అనేది వేస్ట్ అయిపోతుంది. రైతు మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కొని మళ్ళీ మందు స్ప్రే చేయాల్సి వస్తుంది. అంటే ఈ యాక్టివేటర్ బై డిఫాల్ట్ కలుపుకుంటే 4 సార్లు చేసేటువంటి స్ప్రే 2 సార్లు స్ప్రే చేసినా సరిపోతుంది. ఎందుకంటే మనము చెట్టు చిన్న దశలో ఉన్నప్పుడు చెట్టు తడిసేలాగా మనం మందు స్ప్రే చేస్తాము. కానీ చెట్టు పెద్దగా అయిన తర్వాత జస్ట్ ఇలా చూపు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఏదో ఒక డిసీజ్ ఉంది, ఏదో వైరస్ వచ్చింది, ఏదో పురుగు వచ్చింది అన్నప్పుడు మాత్రమే మనం స్ప్రే చేస్తుంటాం. కాబట్టి ఆ పురుగును కంప్లీట్ గా ఆ ప్లాంట్ నుంచి వెళ్ళాలి అంటే తప్పకుండా మనం ఏదైతే మందు కలుపుతున్నామో బయట కెమికల్స్ కలపచ్చు, ఆర్గానిక్ కలపచ్చు, ఏదైనా కలపచ్చు. అందులో బై డిఫాల్ట్ కనుక మీరు కలుపుకుంటే ఏంటంటే మందును స్ప్రెడ్ చేసేస్తుంది. కొంతమందిని మనం చూస్తుంటాము, వాళ్ళు స్ప్రే చేస్తూ ఉంటే దూరం నుంచి చూస్తే గాలిలో కలిసిపోయినట్టు కనబడుతుంది. కాబట్టి ఈ యాక్టివేటర్ కలుపుకోవడం వల్ల అది మందును పైకి వెళ్ళనివ్వదు, కంపల్సరీ కిందనే పడిపించేసి గాలిలో కాకుండా చెప్తుంది. ఇది ఏదైనా మీరు మినప కావచ్చు, పెసర కావచ్చు, దేనికైనా వాడచ్చు. ఇది బెనిఫిట్ ఏంటంటే సార్ ఇది ఒక 100 ml ఉంది, దాదాపు 125 రూపీస్ మన డిపి రేట్, ఎంఆర్పి 175 రూపీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు 1/2 లీటర్ కనుక తీసుకుంటే దాదాపు 650 రూపీస్ వరకు ఉంది.
అంటే ఒక తైవాన్ పంపు తీసుకుంటే మీరు 50 పంపులకు స్ప్రే చేయొచ్చు. ఒక ఛార్జింగ్ పంపు 15 లీటర్స్ ఛార్జింగ్ పంపు కనుక తీసుకుంటే 75 పంపులకు స్ప్రే చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, అంటే ఒక పంపుకి జస్ట్ కేవలం ఒక 5 నుంచి 8 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. బయట మార్కెట్లో నాకున్నటువంటి 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో నేను చూసింది అతి తక్కువ కాస్ట్ లో ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ కంపెనీ కూడా ఇవ్వదు. మనం ఆర్గానిక్ సెక్టర్ లో ఉన్నాం కాబట్టి, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి మనం మాత్రమే ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్. చూడండి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఒక చిన్న డెమో ద్వారా మీకు చెప్తాను. ఇది ఒక లీప్ తీసుకున్నాను, నేను ఎగ్జాంపుల్ కోసం ఒక లీప్ తీసుకున్నాను. ఎప్పుడైతే ఒక ఆకు మీద మనం మందు స్ప్రే చేస్తామో అది ఏ విధంగా మందును స్ప్రెడ్ చేస్తుంది, ఇక్కడ మీకు డ్రాప్ కనబడుతుంది. సార్ క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు నేను యాక్టివేటర్ తీసుకున్నాను, కొంచెం షేక్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ నేను డ్రాప్ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో నాకు తెలిసి. ఐ హోప్ మీకు క్లియర్ గా కనబడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఇది చాలా క్లియర్ గా మందు స్ప్రెడ్ అయిపోయింది. ఫస్ట్ మీరు చూసినప్పుడు డ్రాప్ గా మాత్రమే కనబడ్డది. ఇప్పుడు చూడండి ఈ యొక్క లీఫ్ కి టోటల్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, బై డిఫాల్ట్ గా మన గ్రోత్ బూస్టర్ ఇచ్చినాము అంటే తప్పకుండా మన యాక్టివేటర్ ఇవ్వాలి. మందు పనితీరుని పెంచుతుంది. 2 కలిపి స్ప్రే చేసుకుంటే ఎక్స్ట్రాక్టర్ అకౌంట్ 2 కలిపి స్ప్రే చేసుకోవాలి. సరే అంటే మన గ్రోత్ బూస్టర్ మన యాక్టివేటర్ బై డిఫాల్ట్ గా ఇవ్వాల్సింది. మన యొక్క బూస్టర్ యొక్క పనితీరుని పెంచుతుంది, మందు పనితీరుని పెంచుతుంది. మందు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. రైతు 4-5 సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే క్లియర్? ఒకసారి క్లియర్ అయితే ఒకసారి చాట్ బాక్స్ లో ఒకసారి మెసేజ్ చేయండి. జస్ట్ 5 ml మాత్రమే వేయాలి. ఇది కాన్సన్ట్రేట్ లో ఉంది. 5 to 10 ml ఎక్కువ వేస్తే మొక్క మాడిపోతుంది. One minute friends. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం లాస్ట్ లో తీసుకుందాము. నెక్స్ట్ సెషన్ కంటిన్యూషన్ చేద్దాము. సార్ స్క్రీన్ ఓకేనా సార్? ఫుల్ స్క్రీన్ చేసేసి ఓకే ఫుల్ స్క్రీన్ ఓకే కదా సార్? పర్ఫెక్ట్. Thank you sir. Thank you very much. Leaders, ఇక మనము LTCకి వెళ్దాము. వెల్కమ్ టు once again నా పేరు లక్ష్మణ్ వర్మ. I'm a certified expert trainer and agriculture expert. అండ్ అదే ముందుగా ఇందుకు ప్లాట్ఫామ్ ని కల్పించినటువంటి నన్ను IMC బిజినెస్ లో జాయిన్ చేయించినటువంటి మా బావగారు హెడ్ కానిస్టేబుల్ గారికి అండ్ అదేవిధంగా లైనా స్పాన్సర్
జగదీష్ గవర్నమెంట్ గారికి అండ్ అదేవిధంగా రామచంద్ర మేకల సార్ గారికి అండ్ అదేవిధంగా తిరుపతి సార్ గారికి అండ్ అదేవిధంగా సింగరావు సార్ గారికి అంతర్ కన్వల సార్ గారికి నా యొక్క పాదాభివందనాలు. అండ్ అదేవిధంగా ఈరోజు మేము ముందు మాట్లాడానంటే దానికి ప్రధాన కారణం నా యొక్క టీమ్ మెంబర్స్ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్కి ప్రతి ఒక్క అసోసియేషన్కి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మనము లీడర్షిప్ ట్రైనింగ్ సెషన్లోకి వెళ్ళే ముందు చార్ట్ బాక్స్ మెన్షన్ చేయండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఐఎం బిజినెస్ లో మనము సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి మెంటాలిటీ ఉండాలి, ఎలాంటి పీపుల్ సక్సెస్ అవుతారు. సో చార్ట్ బాక్స్ మెన్షన్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి మైండ్ ఉండాలి. చార్ట్ బాక్స్ చేయండి. థ్యాంక్ యూ. టెక్నికల్ ఇష్యూ మనకు చార్ట్ పడడం లేదా స్క్రీన్ అవుతుంది కదా. ఓకే మేడం, డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి మైండ్ ఉండాలి దాని గురించి ఈరోజు మనము 9 మైండ్స్ మనం నేర్చుకోబోతున్నాము. బట్ డిఫాల్ట్ గా ఎన్ని సేల్స్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా ఈ 9 మైండ్స్ మీరు నేర్చుకుంటే 100% సక్సెస్ అవుతారు. బట్ ఫ్రెండ్స్ చేసే ముందు టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే లర్నర్స్. మై ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు సార్, దాదాపు 5 years ఎక్స్పీరియన్స్ సేల్స్ మార్కెటింగ్ లో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ ఉన్నారు. కానీ ఇప్పటికీ స్టిల్ వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. పెద్ద ఈవెంట్స్ అటెండ్ అవుతారు, నేర్పిస్తుంటారు. అంటే ఏదైనా ఎదిగినా కూడా వాళ్ళు నేర్చుకోవడం మాత్రం మానడం లేదు ఫ్రెండ్స్. అందుకే టాప్ ఎర్నర్స్ ఎప్పుడు కూడా గ్రేట్ ఎర్నర్స్ అని చెప్పి చెప్తుంటారు ఫ్రెండ్స్. ఎవరైతే లర్నింగ్ చేస్తారో మీకు ఆల్రెడీ ప్రతి లీడర్ కూడా ప్రతి లీడర్ మనకు జూమ్ లో చెప్తుంటారు లర్నింగ్. అప్పుడు మాత్రమే ఇది 100% వాస్తవం. ఎవరైతే రీసెంట్ గా వచ్చారో చూడండి, ఇక్కడ మనము ఏదైతే ఇంతకు ముందు ఫాస్ట్ లో బిజినెస్ ఉన్నామో, ఫాస్ట్ జాబ్ ఉందో, ఫాస్ట్ వేరే బిజినెస్ ఉందో, అక్కడ దానికి దీనికి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుందండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఇండస్ట్రీ. ఇది తప్పకుండా ఈ సబ్జెక్ట్ ఈ ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవాలి. ఇండస్ట్రీ నుంచి నేర్చుకుంటేనే మనం సక్సెస్ అవుతాము. లర్నింగ్ లేకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతున్నారు డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే వాళ్ళు నేర్చలేరు, జూమ్ సెషన్ అటెండ్ అవ్వడం లేదు, ట్రైనింగ్ అటెండ్ అవ్వడం లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీకు బయట కనబడతారు. నేర్చుకోకుండా ఇందులో ఒక రూపాయి కూడా సంపాదించలేం ఫ్రెండ్స్. బట్ నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అందుకే నేర్చుకుంటేనే డబ్బులు వస్తాయని పెద్ద లీడర్ మాట్లాడుతుంటారు. కాబట్టి మాక్సిమం నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. 9 మైండ్స్ మీ యొక్క సక్సెస్ 10x గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ 9 కమాండ్స్ తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేస్తారో, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఎవరైతే ఉంటారో ఇంప్లిమెంటేషన్ చేసే దాన్ని కంటిన్యూషన్ చేయండి. రీసెంట్ గా జాయిన్ అయ్యాను అనుకుంటే ఈ 9 కమాండ్స్ కనుక మీరు పాటిస్తే మీ బిజినెస్ 10x గ్రోత్. మీరు సూపర్ స్టార్ లో చైర్మన్ అవుతారు, చైర్మన్ అంబాసిడర్ లెవెల్స్ కి మీరు వెళ్తారు ఫ్రెండ్స్. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కమాండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యు కెన్ సక్సీడ్. మై ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా ఎవరినో నీ అప్లైనర్ నో, నీ డౌన్ లైన్ నో, నీ చుట్టానో, నీ భావనో ఎవరినో కాదు నమ్మాల్సింది. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నీ మీద నీకు నమ్మకం ఉంటే 100% ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవుతావు. నీ మీద నీకు నమ్మకమే లేకపోతే ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది నీ ఫ్యామిలీలో, నీ ఫ్రెండ్ సర్కిల్లో ఇది కొత్త. మీ ఫాదర్ గానీ, మీ మదర్ గానీ, అలాంటి మీ బంధువులు ఎవరు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వాళ్ళు చేయలేదు, వాళ్ళకి తెలియదు.
డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి తెలిసేది ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇదే, మీ రిలేషన్స్ అందరూ, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ అందరూ మిమ్మల్ని డిమోటివేట్ చేస్తుంటారు. ఎందుకంటే బయట మార్కెట్ లో మూతిగాల్చుకున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. మనీ సెగ్రిగేషన్ స్కీమ్స్ చేసి, పిరమిడ్ స్కీమ్స్ చేసి, చైన్ సిస్టమ్ చేసి ఈ వ్యవస్థ వేస్ట్, ఇది ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాను వాళ్ళు మాత్రమే చేస్తారని చెప్పి వాళ్ళు ఒక ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. 95% మార్కెట్ లో ఫెయిల్యూర్ పర్సన్స్ ఉన్నారు. కేవలం 5% మాత్రమే జెన్యున్ గా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఇండస్ట్రీ, ఇది ఫ్యూచర్ లో గ్రో అవుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నా కూడా మనీ సెగ్రిగేషన్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఫెయిల్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇక్కడ మీ బిజినెస్ లోకి తీసుకొచ్చారో, మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ సక్సెస్ అయ్యారు. అప్లైనర్ సక్సెస్ అయ్యి అప్లైనర్ చెక్ తీసుకుంటూ 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు 7వ తరగతి పాస్ అయినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ లో నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తే నేను ఎందుకు తీసుకోను, నాకెందుకు డబ్బులు రావని చెప్పి ఒక నమ్మకం కొద్ది నిన్ను నువ్వు నమ్ముకుని పనిచేయు. ఫెయిల్యూర్ పర్సన్స్ మాటలు వినకు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ అన్న విషయం నీకు తెలుసు కదా. నువ్వు ఈ భూమి మీద రావడానికి నీలాంటి కొన్ని కోట్ల మందితో నువ్వు పోటీ పడి ఆల్రెడీ సక్సెస్ అయితేనే, నువ్వు విజయం సాధిస్తేనే నువ్వు ఈ భూమి మీదకి రావడం జరిగింది, తల్లి గర్భంలోకి నువ్వు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నీ లైఫ్ ఒక విజయం. ఇది ఇప్పుడు ఏదైతే ఐఎంసీ బిజినెస్ ఉందో అది సెకండరీ విజయం మాత్రమే ఫ్రెండ్స్. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఎవరి బిజినెస్ లోకి వచ్చినా, ఎవరి బిజినెస్ రాకపోయినా నేను తప్పకుండా ఐఎంసీలో చైర్మన్ అనే పొజిషన్ లోకి వెళ్తాను, నెలకు 1,00,000 రూపాయలు తీసుకుంటాను, సిపి కొట్టేస్తాను, నెలకు 10 లక్షల రూపాయలు తీసుకుంటాను అన్న నమ్మకం నీ దగ్గర ఉంటే 100% ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతావు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నేను ఎంతమంది మోటివేట్ చేసినా, ఇండియాలో ఉన్నటువంటి అందరు మోటివేషన్ స్పీకర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి కూర్చోబెట్టి నిన్ను మోటివేట్ చేసినా నువ్వు సక్సెస్ అవ్వలేవు. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఎవరు నిన్ను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను జూమ్ మీటింగ్ రమ్మని చెప్పాల్సిన అవసరం లేదు. మీ అప్లైనర్ ని కాల్ చేసి నీ డైరెక్ట్ టీమ్ తీసుకుని వచ్చి జూమ్ లో కూర్చోబెట్టు, నేను ఒక సెమినార్ పెడుతున్నా, ఆ సెమినార్ కు రండి అని మీ అప్లైనర్ నిన్ను బతిలాడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. సక్సెస్ అవుతాను అన్న నమ్మకం, సక్సెస్ అవ్వాలన్న భరోసా నీకుంటే 100% నువ్వు ఈ బిజినెస్ లో ఈ కమాండ్ పాటించాల్సిందే. ఎవరైతే ఈ కమాండ్ నెంబర్ 1 పాటిస్తారో 100% ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అండ్ అదేవిధంగా నెంబర్ 2 కమాండ్ ఇన్వెస్ట్మెంట్ టైమ్. ఇన్వెస్ట్ టైమ్ ఇన్ లర్నింగ్ అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ముఖ్యంగా ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, గవర్నమెంట్ సెక్టర్ ఏదైతే ఈ 17 కంపెనీస్ ఉన్నాయో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఎక్కడ కూడా మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు 10,000 కట్టండి, 20,000 కట్టండి, 1,00,000 రూపాయలు కట్టండి అని చెప్పి ఎవరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లో మిమ్మల్ని ఎవరు కూడా ఈ సిస్టమ్ లో జాయిన్ చేయరు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లక్షలు కట్టిస్తున్నారంటే అది బిజినెస్ కాదు, అది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాదు, అది మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. ఇక్కడ కేవలం నీ యొక్క టైంను ఇన్వెస్ట్మెంట్ చేయు. నీ టైంని ఇన్వెస్ట్మెంట్ చేసి నేర్చుకో. నువ్వు నేర్చుకుంటేనే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతావు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ టైంని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం సక్సెస్ అవ్వలేము, నేర్చుకోలేము. 350 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. టైంని ఇన్వెస్ట్మెంట్ చెయ్యు. అప్లైనర్ ప్రతిరోజు మీటింగ్ పెడతాడు. మార్నింగ్ 6 AM క్లబ్, ఈవినింగ్ 8 PM క్లబ్. తప్పకుండా అటెండ్ అవ్వు టీమ్ తో. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతావు. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు కదా. అండ్ అదే విధంగా ఎక్కడ కంపెనీ ఈవెంట్స్ జరిగినా టీమ్ తో పాటు వెళ్ళండి, అప్పుడు సక్సెస్ అవుతారు. మీ అప్లైనర్ ఎక్కడ వన్ డే ప్రోగ్రామ్స్ పెట్టినా, ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ పెట్టినా, వీక్లీ మీటింగ్స్ పెట్టినా టీము తీసుకొని వెళ్ళండి మీకున్నటువంటి ఫ్రీ టైంలో. సార్ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, జాబ్ పక్కన పెట్టి వెళ్ళాలన్నా సార్, నో, సండేస్ ఉన్నాయి కదా, సండే వెళ్ళండి, హాలిడేస్ ఉన్నాయి కదా, హాలిడేస్ వెళ్ళండి. మీ టైంని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. టైంని ఇన్వెస్ట్మెంట్ మీరు పార్ట్ టైం చేస్తున్నారా, ఫుల్ టైం చేస్తున్నారా మీ ఇష్టం. ఫుల్ టైం చేస్తే ఫుల్ టైం అని చెప్పుకోకండి, ఫుల్ టైం తిరగండి. 30 డేస్కి 30 డేస్ అని ఫీల్డ్లో ఉండండి. అండ్ అదేవిధంగా పార్ట్ టైం చేస్తే హాలిడేస్ని వాడుకోండి. ఫుల్ టైంలో సండే ఉంటే సండే మొత్తం టైం కేటాయించండి, నేర్చుకోండి. టాప్ 10 ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఎప్పుడు డెమో చేసినా అదే డెమో మాట్లాడతాము. ఎప్పుడు మీ లీడర్ ఎప్పుడు చెప్పినా అదే తులసి, అదే అలవేరా, అదే బెటాడిన్, ఇవే కదా. బెనిఫిట్స్ మారవు, డెమో ప్రాసెస్ మారదు. నేర్చుకోండి. నేర్చుకుంటేనే ఈ బిజినెస్ లో డబ్బులు వస్తాయి. బయట మార్కెట్లో ఎవరైతే ఫెయిల్యూర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు నేర్చుకోలేక, డెమో చేయలేక, ప్లాన్ ప్రజెంటేషన్ చేయలేక ఈజీ మనీ అనుకొని వచ్చి వెళ్ళిపోయిన వారు మాత్రమే. ఎవరైతే డెమో చేస్తారో, ఫీల్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే లీడర్ గా ఉంటారు. సిస్టమ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు తట్టుకోగలుగుతారు ఫ్రెండ్స్. మీ స్కిల్స్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. సార్ నేను బాగా మాట్లాడలేను సార్, నాకు మాట్లాడాలంటే భయం సార్,
బయట చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వెళ్ళండి, వెళ్ళి నేర్చుకోండి. మీ అప్లైనర్స్ నేర్పిస్తారు మీకు. సార్ నాకు మాట్లాడడం రావడం లేదు సార్, డెమో చెప్పడం రావడం లేదు సార్, డెమో నేర్పిస్తారు. సార్ నాకు మాట్లాడొస్తుంది కానీ ఫ్లూయెన్స్ రావడం లేదు సార్, ప్రాక్టీస్ చేయండి. పర్సన్ టు పర్సన్ వెళ్ళండి, పర్సన్ టు పర్సన్ వెళ్ళండి. ఇంట్లో కూర్చొని అద్దం ముందర ప్రాక్టీస్ చేయండి. నువ్వు ఇప్పుడు అలవేరా డెమో చెప్పినా, 10 సంవత్సరాల తర్వాత అలవేరా డెమో చెప్పినా, ఎప్పుడు చెప్పినా డెమో ప్రాసెస్ మారదు. ఎగ్జాంపుల్స్ మారుతాయేమో కానీ ప్రాసెస్ మారదు, బెనిఫిట్స్ అవే ఉంటాయి. కాబట్టి ఒక్క 10 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడం నేర్చుకోండి, ఒక 5 డెమోస్ చెప్పడం నేర్చుకోండి. ఒక తులసి, ఒక అలవేరా. టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి, టైం ఇన్వెస్ట్మెంట్ చేసి నేర్చుకొని 1కి 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకొని అప్పుడు మీరు బిజినెస్ లోకి ముందుకు వెళ్తే, ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తే మీరు వద్దన్నా నీ టీంలోకి బిజినెస్ వస్తుంది. మీకు డెమో చెప్పరాకపోయినా, ప్లాన్ ప్రజెంటేషన్ చేయరాకపోయినా, నేర్చుకోవడం కోసం టైం ఇవ్వకపోయినా, నీ టీం కూడా సేమ్ నువ్వే చేస్తుందో నీ టీం కూడా అదే చేస్తుంది. నువ్వు మీటింగ్స్ కు టైం ఇవ్వకపోతే నీ టీం కూడా టైం ఇవ్వదు. నువ్వు 6 AM క్లబ్ కి నువ్వు రాకపోతే నీ టీం కూడా రాదు. నువ్వు వన్ డే వర్క్ షాప్ ప్రోగ్రామ్స్ కి నేర్చుకోవడం కోసం వెళ్ళకపోతే నీ టీం కూడా వెళ్ళదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, యథా రాజా తాజా ప్రజ, నువ్వేదైతే చేస్తావో అదే డూప్లికేట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా నేర్చుకోండి, టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎక్కడ వర్క్ షాప్ ప్రోగ్రామ్స్ ఉన్నా చేయండి, మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఒక ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క ఆటిట్యూడ్, మీ యొక్క డ్రెస్ అపీరియన్స్ టోటల్ చేంజ్ అయిపోవాలి. ఇప్పటికి డిఫరెంట్ కనుక చూపెట్టకపోతే, ఒక మంచి పర్సన్ గా, ఒక లీడర్ గా నువ్వు కనబడకపోతే నిన్ను బిలీవ్ చేయరు. చాలా మంది సార్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్, ఎవరు జాయిన్ అవ్వడం లేదంటారు. అంటే ఎగ్జాంపుల్, మీ ఫ్రెండే నిన్ను చూస్తే, అరే లక్ష్మణ్ వర్మ ఇంతకు ముందు చాలా డిఫరెంట్ గా ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ గా ఉన్నాడు, సూట్ వేసుకుంటున్నాడు, వేసుకుంటున్నాడు, కార్ లో ఉన్నాడు, దుబాయ్ వెళ్ళిండు, మలేషియా వెళ్ళిండు, ఇట్లా అతని లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది, అంటే చాలా అప్డేట్ అయ్యిండు, అన్నతో కలిసి పనిచేస్తే నేను కూడా డెవలప్మెంట్ అవుతానన్న విధంగా మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. మీరు నేర్చుకోకుండా, టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, మీ స్కిల్స్ ని మార్చుకోకుండా అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంటా అంటే మీరు బిజినెస్ లో సక్సెస్ అవ్వలేరు. తప్పకుండా ఈ కమాండ్ మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. అండ్ అదేవిధంగా కమాండ్ నెంబర్ 3, సెట్ క్లియర్ గోల్స్. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఫెయిల్ అవడానికి గల ప్రధాన కారణం, సార్ నేను సూపర్ స్టార్ అయితా సార్, ఎప్పుడు మేము ఎప్పుడన్నా అడిగినా, సార్ మీరు ఎప్పుడు సూపర్ స్టార్ అవుతారు సార్, నేను సూపర్ స్టార్ అయితే సార్ ఇక నెక్స్ట్ మంత్ అవుతా, నెక్స్ట్ మంత్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మంత్ అవుతా అని చెప్పి ఈ విధంగా ఒక ప్రాపర్ గోల్ లేకుండా వాళ్ళు అప్లైనర్ చెప్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే ప్రాపర్ గోల్ ఉంటుందో, నేను ప్రజెంట్ ఈ రోజు బిజినెస్ లో జాయిన్ అయ్యాను, నేను 1 year వరకు నీకు కంపెనీలో ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ అచీవ్మెంట్, ఈ మంత్ లో అవుతాను సూపర్ స్టార్, ఇగో ఈ మంత్ లో నేను రూబీ అవుతాను, ఈ మంత్ లో చైర్మన్ అవుతాను, నేను ఈ ఇయర్ లో నేను చైర్మన్ అయ్యి నేను ప్రూవ్ చేసుకుంటాను, ₹1,00,000 సంపాదిస్తాను. ఒక ప్రాపర్ గోల్ కనుక పెట్టుకుంటే 100% మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాము. ప్రతి లీడర్ ఆల్రెడీ మీకు చెప్తుంటారు గోల్ పెట్టుకోండి అని. కానీ మనం ఏం చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్, చెప్పినప్పుడు మాత్రమే పెట్టుకుంటాము, లేకుంటే మరీ కొంతమంది అయితే గోల్ చెప్పినప్పుడు పెట్టేసుకుంటారు, స్టిక్ చేసుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డేట్ చేంజ్ చేస్తారు అంతే. మై డియర్ ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ గోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ లో నేను ఎంతమందిని జాయిన్ చేయాలి, ఏ టీమ్ లో ఎంతమందిని జాయిన్ చేయాలి, ఇవన్నీ గోల్స్ పెట్టుకోండి. ఎక్కడ ఏ టీం నుంచి సూపర్ స్టార్ తీసుకురావాలి, ఏ టీం నుంచి చైర్మన్ తీసుకురావాలి, ఏ టీం నుంచి సిల్వర్ స్టార్ తీసుకోవాలి అని ప్రాపర్ గోల్ మీకుంటే మీరు గోల్ కోసం పనిచేస్తారు. ఎలాంటి గోల్ లేకపోతే పని చేయరు మై డియర్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ లో గోల్ ఉంటేనే మనము సక్సెస్ అవుతాము. ఫిక్స్ అవ్వండి, ఐఎంసీలో నేను ఫ్రీగా కార్ తీసుకుంటాను, ఐఎంసీలో ₹1,00,000 తీసుకుంటాను, ఐఎంసీలో మలేషియా ట్రిప్ తీసుకుంటాను, ఐఎంసీలో నేపాల్ ట్రిప్ తీసుకుంటాను, ఒక గోల్ పెట్టుకొని పని చేయండి. 100% నేచర్ మీకు సహకరిస్తుంది. మీరు వద్దనుకున్నా మీకు టీం వస్తుంది. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఏదో మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటాము, ఎంగేజ్మెంట్ అయిపోతుంది, ఇంకా పత్రిక పెట్టుకోరు, జస్ట్ మామూలుగా క్యాజువల్ గా పనులు చేసుకుంటారు. ఎప్పుడైతే ప్రాపర్ గా మన కార్డ్ పెట్టి పెళ్లి పత్రిక పెట్టుకుంటామో, పెళ్లి డేట్ అనౌన్స్మెంట్ అవుతుందో చూడండి, అప్పుడు పనులన్నీ కూడా స్పీడప్ అయిపోతుంటాయి. చూడండి, ఎప్పుడైతే మీకు గోల్ ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు
పని చేస్తారు. గోల్ లేకపోతే మనం పని చేయలేం ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గోల్ పెట్టుకోండి. గోల్ లేకపోతే ఏ బిజినెస్ లో కూడా మనము సక్సెస్ అవ్వలేము. అండ్ అదే విధంగా కమాండ్ నెంబర్ 4, బీ కన్సిస్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా కన్సిస్టెన్సీగా మనం పని చేయాలి. కన్సిస్టెన్సీ లేకపోతే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేము మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఐఎంసీ బిజినెస్ లో జాయిన్ అయ్యి సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా మీకు కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మీకు సక్సెస్ రాదు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, తింటూ ఉంటే కొండలైనా అరిగిపోతాయి అని చెప్పి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎంత పెద్ద కొండలైనా తింటూ ఉంటే అరిగిపోతాయి అని మాట్లాడుతుంటారు కదా మన పెద్దలు. మరి కన్సిస్టెన్సీగా పనిచేస్తే సక్సెస్ అవుతాం. చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ వీక్ బాగా ప్రయత్నం చేస్తారు, తర్వాత మధ్యలో ఒక 2 వీక్స్ బ్రేక్ చేస్తారు, లాస్ట్ 31st క్లోజింగ్ రోజు మాత్రం మళ్ళీ ప్రయత్నం చేస్తారు. నాకు ఇక ఈ టీం నుంచి ఇన్ని బీబీ రావాలి, నాకు ఈ టీం నుంచి ఇన్ని బీబీ రావాలి, ఇదైతే నాకు సూపర్ స్టార్ మెయింటైన్ అవుతుంది, ఇదైతే చైర్మన్ మెయింటైన్ అవుతుంది అని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అదే కన్సిస్టెన్సీగా మీరు డైలీ మీ టీంలో ఒక 1000 బీబీ వచ్చేలాగా వర్క్ చేసినా కూడా, 1000 మీద ఫోకస్ చేసినా కూడా మీకు 35 days 25,000 బీబీ సరిపోతుంది కదా, 5 days ఫ్యామిలీకి ఇచ్చిన. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్టెన్సీగా వర్క్ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఒక్క రోజు మీ టీంతో కనుక మీరు టచ్ లో లేకపోతే, వారం రోజుల గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్. వారం రోజులు మీ టీంతో టచ్ లో లేకపోతే 1 month గ్యాప్ వస్తుంది. 1 month టచ్ లో లేకపోతే 1 year గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రతిరోజు కన్సిస్టెన్సీగా పనిచేయండి. ప్రతిరోజు హోమ్ మీటింగ్ చేస్తారా, హోమ్ మీటింగ్ చేయండి. పర్సన్ టు పర్సన్ చేస్తారా, పర్సన్ టు పర్సన్ చేయండి. ప్రతిరోజు ఫోన్తో మీ అప్లైనర్ తో టచ్ లో ఉండండి, మీ డౌన్ లైన్ తో టచ్ లో ఉండండి. అప్పుడు మాత్రమే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ అప్లైనర్ ఉన్నాడు, కన్సిస్టెన్సీగా పనిచేయండి అని చెప్తుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎవరైతే మీ అప్లైనర్ ఉన్నాడో, బాబు ఇగో ఇక్కడ 100 మీటర్ల లోతులో ఒక నిధి ఉంది, 100 మీటర్ల లోతులో ఒక నిధి ఉంది, దీన్ని తవ్వుతే నీకు ఒక నిధి దొరుకుతుంది అంటే, ఇగో 100 రోజులు కరెక్ట్ పని చేస్తే నువ్వు చైర్మన్ అనే పొజిషన్ లోకి వెళ్తావు, చైర్మన్ అనే ర్యాంక్ తీసుకుంటావు. ఈ కన్సిస్టెన్సీగా నీకు ఒక స్ట్రాటజీ ఇస్తున్నా, ఈ స్ట్రాటజీ ప్రకారం నువ్వు ఇంప్లిమెంటేషన్ చెయ్యు అని చెప్పి నీ అప్లైనర్ మీకు ఏదో ఒక స్ట్రాటజీ చెప్పిండు. 50 రోజులు కరెక్ట్ పని చేసిండు, మళ్ళీ మధ్యలో వదిలేసి ఒక 1 month 2 month గ్యాప్ ఇచ్చేసిండు. మళ్ళీ మోటివేట్ అయ్యిండు, మళ్ళీ మీ అప్లైనర్ మోటివేట్ చేసిండు, మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిండు, మళ్ళీ ఒక 30 days మళ్ళీ వర్క్ చేసిండు, మళ్ళీ మధ్యలో వదిలేసిండు, మళ్ళీ బ్రేక్ ఇచ్చిండు, మళ్ళీ ఒక 20 days తర్వాత అంటాడు, సార్ నేను 100 రోజులు పని చేసినా కదా సార్ అంటాడు. చేసిన ఓకే సార్, 100 రోజులు పని చేసినావు, ఆ చేసిన 100 రోజులను కన్సిస్టెన్సీగా చెయ్యు. ఎందుకంటే నువ్వు కన్సిస్టెన్సీగా పని చేయకపోతే నీ టీంలోకి కొత్త పర్సన్స్ రారు, నిన్ను నమ్మరు ఫస్ట్. సార్ ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా మన అప్లైనర్ అనే పర్సన్ ఎప్పుడు టీంతో టచ్ లో ఉండాలి, టీంతో పని చేయించాలి. అప్పుడు మాత్రమే సార్ నాకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నాడు, సారు సిస్టమ్ లో ఉన్నాడు, సార్ హోమ్ మీటింగ్స్ పెడుతుండు, జూమ్ మీటింగ్స్ పెడుతుండు, నేను కూడా ఇలా చేయాలి, జూమ్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, పర్సన్ పర్సన్ చేస్తుండు అంటేనే నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ అయిన వ్యక్తికి బయట మార్కెట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఎందుకంటే ఆబ్జెక్షన్స్ వస్తుంటాయి ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్ సర్కిల్ నుంచి. అయినా కూడా నిన్ను నమ్మి నీ అండర్లో జాయిన్ అయ్యి, సార్ ఉన్నాడు, నా అప్లైనర్ ఉన్నాడు, నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడానికి కోసం నా అప్లైనర్ నాకు హెల్ప్ చేస్తాడన్న నమ్మకం కొద్ది నీ దగ్గరికి వస్తాడు. మరి నువ్వే 100% కన్సిస్టెన్సీ చేయకుండా అప్పుడు ఇప్పుడు పనిచేస్తూ పోతే నీ టీం వాళ్ళు మిమ్మల్ని ఎలా బిలీవ్ చేస్తారు? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీగా చెయ్యు. మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, మనకు మంచి కొటేషన్ ఉంటుంది కదా, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ వెళ్ళు, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకండి. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు రిటైల్ చేస్తావా, రిక్రూట్మెంట్ చేస్తావా, డైలీ ఒక్కరిని జాయిన్ చేస్తావా, వారానికి ఒక్కరిని జాయిన్ చేస్తావా, డైలీ ఒక ప్రొడక్ట్ గురించి నేర్చుకుంటావా? డైలీ ఒక ప్రొడక్ట్ గురించి నేర్చుకుంటే 30 రోజులకు 30 ప్రొడక్ట్స్ నీకు వస్తాయి. 30 ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అవసరం లేదు కదా అన్న, నీకు జస్ట్ ఒక 10 ప్రొడక్ట్స్ సరిపోతుంది కదా. డైలీ ఒక డెమో నేర్చుకో, వారంకి ఒక డెమో నేర్చుకో, నెలకు ఒక డెమో నేర్చుకున్నా 12 డెమోస్ వస్తాయి కదా. 12 డెమోస్ కూడా నీకు అవసరం లేదు కదా, జస్ట్ 5 డెమోలు సరిపోతాయి.
కాబట్టి కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం కోసం ప్రయత్నం చేయండి, 100% సక్సెస్ అవుతారు. అండ్ అదే విధంగా కమాండ్ నెంబర్ 5, మై డియర్ ఫ్రెండ్స్, యూటిలైజ్ టెక్నాలజీ. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం, ఏ యుగంలో ఉన్నాము, సోషల్ మీడియాను ఎవరైతే వాడుతుంటారో వాళ్ళు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవుతారు. కాలం మారింది ఫ్రెండ్స్, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. తప్పకుండా ప్రజెంట్ టెక్నాలజీని మార్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం మై డియర్ ఫ్రెండ్స్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకు ముందు జూమ్ రాకముందు, ఆఫ్టర్ అంటే కోవిడ్ రాకముందు మనం అందరం కూడా ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంటుండే, జూమ్ అనేది తెలియదు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో మీరున్నారు, మా ఇంట్లో మేమున్నాము, అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా స్క్రీన్ మీద దాదాపు ఎన్ని వందల మంది మనము మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. సోషల్ మీడియా. కాబట్టి ఈ సోషల్ మీడియాలో మెయిన్ గా డైరెక్ట్ సెల్లింగ్ లో మిమ్మల్ని మీరు బ్రాండ్ అవ్వాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ఉండాలి, ట్విట్టర్ ఉండాలి, యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఇవి ఉండి యూట్యూబ్ స్టార్ట్ చేయండి. వేన్ యాప్ ఉంది, మంచి రీల్స్ ఎడిట్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రాడనరీ గా పనిచేస్తుంది, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కైన్ మాస్టర్ ఉంది, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. క్యాన్వా ఉంది, మంచి స్టిక్కర్స్ రావాలంటే, మంచి ప్లేయర్స్ రావాలంటే అమౌంట్ పే చేస్తాం, లేదంటే బేసిక్ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఎవరైతే ఈ సోషల్ మీడియాను వాడుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఫ్రెండ్ కి సంథింగ్ ఏదో నీ గురించి చెప్పాలనుకున్నావు, నీ కంపెనీ గురించి చెప్పాలనుకున్నావు, నీ ట్రైనింగ్ గురించి చెప్పాలనుకున్నావు, నువ్వు చెప్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నో ప్రాబ్లం, రికార్డు చేసి పెట్టు, నీ ఫ్లైయర్ పెట్టు. నీకు రేపు హన్మకొండలో 1 డే ట్రైనింగ్ స్టేషన్ ఉంది, వెళ్తున్నట్టు ఫోటో పెట్టు, ఫ్లైయర్ పెట్టుకో, స్టేటస్ పెట్టుకో, ఫేస్బుక్ లో అప్లోడ్ చేయు. నువ్వేదో చిన్న సూపర్ స్టార్ అనే ప్రమోషన్ తీసుకున్నావు, నీ అప్లైనర్స్ నిన్ను సన్మానం చేస్తున్నారు, ఫోటో తీసుకో. నీకు 10,000 చెక్ వచ్చింది, ఫోటో తీసుకో, స్టేటస్ పెట్టు, ఫేస్బుక్ లో పెట్టు. సరే ఎవరైనా ఏమని అనుకుంటారు, ఏమని అనుకోరు ఫ్రెండ్స్, ఏమని అనుకోని నువ్వు పెట్టేసేయి. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ గా నా గ్రేట్ అప్లైన్ తిరుపతి తాండా సార్నే చూస్తాను. సార్ ఇంట్లో కూర్చుంటే మొత్తం ఆపరేటింగ్ చేస్తాడు, యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి లీడ్స్ ని జనరేట్ చేసి ఇంట్లో కూర్చుని జూమ్ చేస్తాడు, అన్ని వర్క్ చేస్తుంటాడు. బెస్ట్ ప్లాట్ఫామ్. చాలా మంది ఇంట్లో కూర్చొని, మన రాబర్ట్ సార్ లాగా ఇంట్లో కూర్చొని చాలా మంది ఉన్నారు ఐ బిజినెస్ లో ఫ్రెండ్స్. కాబట్టి మాక్సిమం ఇన్స్టా ఓపెన్స్ లేకపోతే, డిజిటల్ ప్లాట్ఫామ్ మీరు యూజ్ చేసుకోకపోతే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేరు. మీ అప్లైనర్ దగ్గర కూర్చోండి, ఎడిట్ రీల్స్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఫ్లైయర్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి, ఇవన్నీ కూడా చేయండి. డైలీ మన ప్రొడక్ట్స్ గురించి డైలీ స్టేటస్ పెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్లో పెట్టండి. మీకు వచ్చినటువంటి మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని తులసి గురించి మీ వర్షన్ లో ఒక 2 ముచ్చట్లు మాట్లాడి పెట్టండి. తప్పకుండా అరే మా కామన్ ఉన్నటువంటి మా ఫ్రెండ్ ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి అప్డేట్ ఏంటి కదా అని చెప్పి మీకు వస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, 1 year వరకు పెద్దగా రెస్పాన్స్ ఏ విధంగా రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది, అప్పుడు మీకు మంచి లీడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి అప్డేట్ అవ్వకపోతే మనం అవుట్డేట్ అవుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యొక్క డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకోండి. అండ్ అదేవిధంగా కమాండ్ నెంబర్ 6, స్టే పాజిటివ్ అండ్ పర్సిస్టెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. నిరంతరం ఎప్పుడు మనం పాజిటివ్ గానే ఉండాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా ఛాలెంజెస్ వస్తాయి, ఎందుకంటే ఇది కంపల్సరీ. ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే 3 నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది అన్న మెంటల్ గా ఫిక్స్ అవ్వండి. ఈ గ్యాప్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమండి డబ్బులు వస్తలేవు, ఏమయ్యా డబ్బులు వస్తలేవు, ఏం మేడం డబ్బులు వస్తలేవు కదా, ఎందుకు చేస్తావు, మిమ్మల్ని డిమోటివేట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ బిజినెస్ లో నువ్వు చేయగలవు అని చెప్పి మోటివేట్ చేసే ఏకైక వ్యక్తి మీ అప్లైనర్ మాత్రమే. మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని డిమోటివేట్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు. నీ సక్సెస్ ని కోరుకునే వ్యక్తి నీ అప్లైన్ మాత్రమే. కాబట్టి పాజిటివ్ గా ఉండండి. బిందెడి పాలల్లో ఒక చిన్న ఉప్పు రవ్వ వేసినా కూడా ఏ విధంగా విరిగిపోతుందో, మీ మైండ్ లో ఒక చిన్న నెగటివ్ థాట్ తీసుకొచ్చారు అంటే 100 నెగటివ్ థాట్స్ మీకు వస్తాయి, నెగటివ్ ఆలోచనలు వస్తాయి. చాలా మంది బయట మార్కెట్ లో క్రాస్ లైన్ లీడర్స్ ఉంటారు, క్రాస్ కంపెనీస్ ఉంటాయి. సార్ మా కంపెనీలోకి రండి సార్, జస్ట్ 2 లెగ్ సార్, ఒక పక్క నేను లెగ్ ఇస్తాను, మీరు ఒక 1 టైం చేసుకోండి సార్, మా దగ్గర సార్ 10,000 కడితే సార్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది సార్, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, ఇంట్లో కూర్చోండి అని చెప్పి మిమ్మల్ని డిమోటివేట్ చేస్తారు. కానీ మీరు పాజిటివ్ గా ఉండండి, ఎందుకంటే ఎప్పటికైనా ఈ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్.
ఈ బిజినెస్ మీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి వెళ్ళేటువంటి బిజినెస్. బయట ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ జస్ట్ 6 నెలలు మాత్రమే. మీరు చూడండి, ఓపికగా ఉండండి. అలా అలా వెళ్ళిన వాళ్ళని చూడండి, 6 నెలల కంపెనీ మారుస్తుంటారు, 6 నెలలకు ఒక కంపెనీ మారుస్తుంటారు. ఎందుకు ఈ బిజినెస్ లోకి మీరు నమ్మే మీ గాడ్ మిమ్మల్ని ఇన్వైట్ చేసిండు అంటే రేపటి రోజు ఈ బిజినెస్ మీ పిల్లలు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్స్ కి, డిప్లొమా స్టూడెంట్స్ కి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది. రేపటి రోజు ఈ రోజు ఐఎంసీని గట్టిగా పట్టుకొని కనుక వర్క్ చేయకపోతే రేపు ఈ ఐఎంసీ బిజినెస్ లో జాయిన్ అవ్వాలంటే నువ్వు ఎగ్జామ్ రాసి రావాలి. ఐఆర్డిఏ ఎగ్జామ్, నువ్వు ఎగ్జాంపుల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తీసుకోవాలంటే నువ్వు ఐఆర్డిఏ ఎగ్జామ్ ఏ విధంగా రావాల్సిందో ఐఎంసీ లాంటి కంపెనీలోకి నువ్వు రావాలంటే నువ్వు ఎగ్జామ్ రాసి రావాలి. అప్పుడు మీ 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 పిల్లలు అంటుంటారు, డాడీ నువ్వు ఐఎంసీ బిజినెస్ లో జాయిన్ అయినావు, ఎందుకు నువ్వు క్విట్ అయినావు? ఇప్పుడు ఈ ఐఎంసీ బిజినెస్ లో జాయిన్ అవుతే నీకు ఒక మంచి టీం ఉంటుండే, దీంతో కూడా మంచి బిజినెస్ వస్తుండే. ఇప్పటికైనా ఏ గవర్నమెంట్ కూడా ఎవరికి కూడా జాబ్స్ ఇవ్వద్దు కాబట్టి మనం తప్పకుండా డైరెక్ట్ సెల్లింగ్ జీవనాధారం అవుతుంది. కాబట్టి ఈ పిల్లల కోసం వర్క్ చేయండి, మీకోసం కాదు, మీ పిల్లల కోసం ఒక ఐడిని వాళ్ళకి ఇవ్వండి. నువ్వు మీ పిల్లలకి గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా చదివిస్తావో, ఇన్వెస్ట్మెంట్ పెడతావో, కోచింగ్ లకు డబ్బులు పెడతావో నాకు తెలియదు, కానీ ఐఎంసీని కాపాడుకోండి, ఐఎంసీలో ఉన్నటువంటి ఐడిని కాపాడుకోండి, మీ వంతు కష్టపడండి. నెక్స్ట్ మీ పిల్లలకి టీం ఇవ్వండి, పాజిటివ్ గా ఉండండి. 100% డైరెక్ట్ సెల్లింగ్ దశను మార్చబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ అందరికి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఆర్గానిక్ ఆయుర్వేదం మీద మంచి ఒపీనియన్ వచ్చేసింది. గవర్నమెంట్ కూడా దీనికి మినిస్ట్రీ కూడా రాబోతుంది, కాబట్టి దీనికి ఒక మినిస్టర్ కూడా రాబోతున్నాడు. కాబట్టి ఇలాంటి కంపెనీస్ అంటే మనీ రిలేషన్స్ కంపెనీలు అందరినీ ఫిల్టర్ చేసి ఓన్లీ గవర్నమెంట్ సర్టిఫైడ్, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ సర్టిఫైడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మార్కెట్ లో ఉంటాయి. రేపటి రోజు ఎగ్జామ్ రాసి రావాల్సి వస్తుంది. కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పాజిటివ్ గా ఉండండి. మీ చుట్టాలు ఇది వేస్ట్ అన్నా పట్టించుకోకండి, డబ్బులు రావకున్నా పట్టించుకోకండి. డబ్బులు వస్తాయి, పని చేస్తే డబ్బులు వస్తాయి, ఎట్లా వస్తాయి మీ అప్లై అని చెప్తాడు. ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండండి. అండ్ అదే విధంగా డోంట్ చూస్ దిస్ బిజినెస్ విత్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ చెప్తాను. నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ కి చెప్పాను. ఫ్రెండ్స్ కి చెప్పిన తర్వాత మా అమ్మ ఇలాంటి మస్తు చూసినాం బై, దీని గురించి నీకు తెలియదు, ఆల్రెడీ మేము ఎక్స్ కంపెనీస్ చేసినాము, ఫెయిల్ అయినాము అని చెప్పి ఫస్ట్ డేమో చెప్పగానే ఫెయిల్యూర్. నేను ఫస్ట్ డేమో చెప్పగానే డిమోటివేట్ చేసేసి ఆల్రెడీ నేను అప్లైనర్ కాల్ చేస్తే అట్లా కాదు ఇట్లా అని చెప్పి వాళ్ళు సర్ది చెప్పిండు. నేను వెళ్ళాను. తర్వాత నెలకు 1 లక్ష రూపాయలు సంపాదన, మంచి కారు, ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. 100% స్టోరీ. వాళ్ళు జాయిన్ అయ్యిండు, ఒక 1-2 months ప్రయత్నం చేసిండు, లాస్ట్ కి క్విట్ అయిపోయిండు. ఏమైంది అంటే, నేను ఏమనుకున్నానంటే, మామ నువ్వు డిగ్రీ మాత్రమే చేసినావు, నేను పీజీ ఇవన్నీ చేసిన, ఎంటెక్ బీటెక్ చేసిన, ఈ బిజినెస్ చాలా ఈజీ అనుకున్నా, నీకు 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నావు కదా, నేను గట్టిగా కష్టపడితే నేను 2 లక్షలు తీసుకుంటానని ఎక్స్పెక్టేషన్ చేసి వచ్చిన అని చెప్పి అలా ఎక్స్పెక్టేషన్ చేసి వచ్చి ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా మంది ఉంటారు, అంటే చదువుతో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి నెలకు 1 లక్ష రూపాయలు తీసుకుంటే చదువుకున్న నేను, బీటెక్ చేసినటువంటి నేను ఎందుకు తీసుకోనని చెప్పి ఇట్లా వచ్చేస్తుంటారు. ఏదో ఒక రాయి వేస్తా, తగులితే తగులుతుంది, లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళు ఈ బిజినెస్ ని చూజ్ చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మీరు చూడొచ్చు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి రియాలిటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంది అనుకుంటారు అప్లైనర్ నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించినట్టే సార్కి ఈజీగా వచ్చింది అనుకుంటారు, కానీ దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటాడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాడు, ఫెయిల్యూర్ అయిపోతుంటాడు, మళ్ళీ రీబ్యాక్ అవుతుంటాడు, రీస్టార్ట్ అవుతుంటాడు, టీం అంతా కొలాప్స్ అయిపోతుంటుంది, ఆబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి, పోస్ట్ పోన్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కొత్తగా టీంను బిల్డ్ చేసుకుంటూ పర్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ అప్పుడు సక్సెస్ వస్తుంది. అంటే చాలా మందికి ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఎంత కష్టపడ్డాడు, ఎంత హార్డ్ వర్క్ చేసిండని ఎవరికి తెలియదు. 1 లక్ష రూపాయల చెక్కు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. నీ కార్లో తిరిగితే కారు మాత్రమే కనబడుతుంది, కానీ ఎవరైతే ఇది ఈజీ మనీ అనుకొని నేను ఒక 1-2 months లో 3 months లో నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తా, లేకుంటే 1 year లోనే సీప్ అయిపోతా అని చెప్పి ఎవరైతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ తో వచ్చారో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇండస్ట్రీ. నేర్చుకోవడం కోసమే టైం పడుతుంది ఫ్రెండ్స్, నేర్చుకోవడం కోసమే టైం పడుతుంది, ఎంత ఈజీగా కూడా ఇది రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే
9 months ఏ విధంగా పడుతుందో, మనం ఒక డిగ్రీ పీజీ ఏ విధంగా చేయాలి అనుకుంటే ప్రాపర్ ఏదైతే ఇయర్స్ చదవాలో అదే విధంగా ఉంటుంది ఇది కూడా. 3 నుంచి 5 సంవత్సరాలు నిలబడండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయండి, ఫెయిల్యూర్ వస్తాయి, ఫెయిల్యూర్స్ అవ్వండి, మళ్ళీ రీబ్యాక్ అవ్వండి, అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బిజినెస్ ఏదో ప్యాడీ పంట అంటే వరి పంట కాదు, ఇది ఒక మామిడి తోట. కష్టపడి చీడపీడల నుంచి మంచి ఫర్టిలైజర్స్ వేసి చీడపీడల నుంచి మొక్కను రక్షించుకొని అవి ఫ్రూట్స్ వచ్చేలాగా మనము డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా మీ జనరేషన్ టుగెదర్ అనేది ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఎక్స్పెక్టేషన్ రండి, కంపల్సరీ దిగితే 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటాను రండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది ఈ కమాండ్ నెంబర్ 8 ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. డోంట్ రియలీ అండ్ లక్, బిలీవ్ ఇన్ యువర్ స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఏం చేస్తుంటారంటే, సార్ నేను సూపర్ స్టార్ అయ్యాను, చైర్మన్ ఎప్పుడవుతావు అంటే, సార్ చూస్తా సార్ ఒక అవకాశం రాకపోతుందా సార్, ఏదైనా అదృష్టం రాకపోతుందా, చైర్మన్ డైరెక్ట్ చైర్మన్ అయ్యే పర్సన్ నా టీంలో ఇట్లా రాకపోతాడా సార్, 5 మెంబర్స్ సార్, 5 మెంబర్ చైర్మన్ క్యాండిడేట్ నా టీంలో వస్తారు సార్, ఏదైనా మిరాకిల్ జరగబోతుందా, కంపెనీ ఎప్పుడైనా ఒక 20,000 బీవీ ప్రతి టీంలో 10,000 బీవీకి చైర్మన్ చేసేటువంటి అవకాశం ఎప్పుడైనా రాకపోతుందా, మిరాకిల్ జరగకపోతుందా అని చెప్పి లక్ నమ్ముకుంటారు చాలా మంది. ఆ లక్ కోసం ఎదురు చూస్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా ఇది కర్మభూమి, కంపల్సరీ మనం కర్మ చేస్తేనే ఫలితం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ చెయ్యు, హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ రా, అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతావు. లక్ నమ్ముకుంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వలేము. ఎవరైతే లక్ కోసం ఎదురు చూస్తారో, మిరాకిల్ జరుగుతుందని ఎవరైతే వెయిట్ చేస్తారో, 100% నువ్వు కష్టపడకుండా ఇది మిరాకిల్ జరగదు. ఇది కర్మభూమి. దేవుడు నువ్వు ఎంత ప్రార్థనలు చేసినా దేవుడు నీకు డైరెక్ట్ ఎవరికి కూడా ఇవ్వడు. నువ్వు పని చేయకుండా నువ్వు ఎవరిని కూడా నీ టీంలోకి రారు, గుర్తుంచుకోండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కర్మ చేయాల్సిందే, హార్డ్ వర్క్ చేయాల్సిందే, ఫీల్డ్ లో దిగాల్సిందే, లిస్ట్ బిల్ తయారు చేసుకోవాల్సిందే, పర్సన్ టు పర్సన్ వెళ్ళాల్సిందే, గ్రూప్ మీటింగ్స్ పెట్టాల్సిందే, హోమ్ మీటింగ్స్ పెట్టాల్సిందే, వీక్లీ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఇవన్నీ అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ అయ్యి ఒక టీమును తయారు చేసుకొని అప్పుడు జూమ్ లో కూర్చోబెట్టుకొని ట్రైనింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు మాత్రమే నువ్వు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతావు. లేకపోతే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వలేం ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా లాస్ట్ కమాండ్ వచ్చేసి మెయింటైన్ సేల్స్ మెన్ యాటిట్యూడ్ అండ్ స్మైల్ అంటిల్ యూ గెట్ సక్సెస్ఫుల్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం మనం. సేల్స్ మెన్ యాటిట్యూడ్ మీ అందరికి తెలుసు కదా, మనందరం విండో షాపింగ్ కి మేడమ్స్ తో కలిసి వెళ్తుంటాం కదా, షాపింగ్కి వెళ్తుంటాం, షాపింగ్ మాల్కి వెళ్తుంటాము. అతను చెప్తాము, అన్న ఆ సారి తీయవా, ఈ సారి తీయవా, ఈ డిజైన్ చూపెట్టవా, ఆ డిజైన్ చూపెట్టవా, ఇవన్నీ చూపెడుతూ ఉంటాడు. లాస్ట్ కి ఈ డిజైన్ లేదన్నా, ఇగో దీని మీద ఈ ఫ్లవర్ రావాలి, ఈ డిజైన్ లేదంటే, లేదు మేడం నెక్స్ట్ వీక్ లో వస్తుంది మేడం అని నవ్వుతూ స్మైల్ చేస్తూ అతను కస్టమర్ తో మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. అలాగే మన బిజినెస్ లోకి కూడా ఎప్పుడు ఎవరు కాల్ చేసినా, సార్ బిజినెస్ ఎలా ఉంది, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ సార్, ఈ విధంగా ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి. మీరు నవ్వుతూ ఉంటేనే మీ టీం మీకు కాల్ చేస్తే, సార్తో కాల్ చేసి మాట్లాడితే నాకు ఉన్నటువంటి ఏదైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో, ఏవైతే ఈ స్ట్రెస్ ఉందో తగ్గిపోతుంది, సార్ మంచి గైడెన్స్ ఇస్తాడు అన్న ఫీల్ మీ డౌన్లైన్కి రావాలి. మీరు ఎప్పుడు దిగులుగా, ఎప్పుడు డల్లుగా, చిరాకుగా ఉంటే ఎవరు కూడా మీకు కాల్ చేయరు ఫ్రెండ్స్. కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పుడు స్మైల్తో ఉండండి, బిజినెస్ వస్తుంది. నీ టీం జాయిన్ అవ్వకపోయినా, సేల్స్ జరిగినా, సేల్స్ జరగకపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉండండి. నీ టీం మెయింటైన్ అవ్వకపోయినా నీ డౌన్ లైన్ కి కూడా కనబడాల్సినటువంటి అవసరం లేదు, ఎప్పుడు ఒకేలాగా ఉండండి. సేల్స్ మెన్ యాటిట్యూడ్ ఉంటే 100% మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Completed, sir. Thank you, sir. Yeah, thank you very much, sir. లక్ష్మణవరం గారు, మీ బ్రాండ్ ఎప్పుడు కూడా మీరు వచ్చారంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుందండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి అగ్రికల్చర్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అగ్రో గ్రోత్ బ్రూస్టర్ గురించి కావచ్చు, అలాగే యాక్టివేటర్ గురించి కావచ్చు.
సో మన ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఫార్మింగ్స్ కావచ్చు, సో మన పెరట్లో పెంచుకునే మొక్కలకు కావచ్చు, అలాగే మన ఫ్రెండ్స్, అలాగే మన కొలీగ్స్ లో కొంతమంది ఆఫీసులు మెయింటైన్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళ ప్రిన్సెస్ లో ఉన్న ఆ మొక్కలకి, గార్డెన్ కూడా మన ప్రొడక్ట్స్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అద్భుతమైన Thank you, sir. సెషన్, Thank మీరు you. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. అది మీకు ఆల్మోస్ట్ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అండి మీరు ఇందులో. ఆ అనుభవం, ఆ నాలెడ్జ్ చాలా మందికి చాలా సందర్భాల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆంధ్ర తెలంగాణలో అగ్రికల్చర్ ప్రొడక్ట్ అంటే గుర్తొచ్చే ఏకైక ఆప్షన్ అండి. ఆప్షన్ ఏముందని, ఏకైక పర్సన్ అండి. సో లక్ష్మీ సార్ గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఒక అసోసియేట్ దగ్గర నుంచి అండి ఒక టాప్ లీడర్ వరకు ఎలాంటి బేసిక్స్ ఉంటాయి, సో ఎలాంటి కోర్ వాల్యూస్ ఉంటాయి, ఆ 9 పాయింట్స్ చెప్పారంటే దేనికి అదే అద్భుతం సార్. సో డే ఫ్రెండ్స్, మీరు అందరికి ఎలా అనిపించిందో ఒకసారి మీరు షార్ట్ చేస్తారా? మేక్ ఇట్ ఫాస్ట్. ఇప్పుడు ఆయన చేసిన స్లైడ్స్ కావచ్చు అండి, ఆ పీపీటీ కావచ్చు, చాలా టైం తీసుకుని చేయడం జరిగింది. మన గ్రాటిట్యూడ్ గా తెలియచేయాల్సింది ఏంటంటే, ఆయన మన కోసం 60-70 మినిట్స్ స్పెండ్ చేశారు. సో డెఫినెట్ గా మనం మన స్టైల్లో ఆయనకి గ్రాటిట్యూడ్ తెలియచేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ వర్మ గారు. వన్స్ అగైన్ Thank you, sir. Thank you very much. Thank you, leaders, sir. Good MC. Good MC. Thank you. Yeah, once again, dear friends, good MC. మన ఫిబ్రవరి మంత్ లో ఎవ్రీ డే కూడా నుండి ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతున్నాం. 28 మెట్లు ఈ 28 రోజుల్లో మీకు నిన్నే కంపెనీ ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ చేసింది. సో మరి మీకు మీ నోటీస్ లోకి వచ్చి ఉండొచ్చు. ఐడియా ఉందా? ఎవరైనా ఒకసారి చార్ట్ చేస్తారా? కొత్తగా వచ్చిన అవకాశం ఏంటి? Sir, okay, sir. Bye. థ్యాంక్ యూ. యా, ఎగ్జాక్ట్లీ. లక్కీ డ్రా. మీరు ఎప్పుడూ కొనుక్కునే 1100 పర్సనల్ బీవీస్ ఈ మంత్ జస్ట్ మీరు ఈ షాప్ లో ఆన్లైన్ లో పర్చేస్ చేయండి. అలా మీరు ఈ రోజు జస్ట్ ఇప్పుడు నిర్ణయం తీసుకోండి, ఆన్లైన్ లో పర్చేస్ చేయండి. అలా పర్చేస్ చేస్తే మీకు డిఫాల్ట్ గా ఒక కూపన్ రైజ్ అవుతుందని కంపెనీలో. ఆ కూపన్స్ మార్చి 7వ తారీఖున సో ఫేస్బుక్ లైవ్ తీసండి, డైరెక్ట్ గా మీకు అది లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 7 మొబైల్ ఫోన్స్ కంపెనీ ఆఫర్ చేస్తుందండి. ఒక ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ ల్యాప్టాప్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు 3 ట్యాబ్స్ ఆఫర్ చేస్తుంది. మీకు తెలుసు, ఐఎంసీలో లక్కీ డ్రా అన్నారంటే కనుక మనకు తెలిసిన వ్యక్తులు ఇన్నాళ్ళు లక్కీ డ్రాలో అచీవ్ అయ్యారండి. అలాగే లాస్ట్ టైం నేపాల్ టూర్ కి అచీవ్ అయ్యారు మనకు తెలిసిన పర్సన్ రామారావు గారు, ఇక్కడ ఎస్పెషల్ ఆంధ్రాలో. అలాగే లాస్ట్ ఇయర్ అండి కోటేశ్వరరావు గారు అగ్రికల్చర్, ఆయన కూడా చాలా బాగా చేస్తారు. కోటేశ్వరరావు గారు దుబాయ్కి అచీవ్ అయ్యారండి లక్కీ డ్రాలో. అలాగే ఇక్కడ కాకినాడలో సుభాష్ అని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సూపర్ స్టార్, అక్కడ సూపర్ స్టార్ అయ్యాడు. ఆయన దుబాయ్కి అచీవ్ అయ్యారు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మన అనుకున్న వ్యక్తులు చూసేవాళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటాం. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మొబైల్ తీసుకోండి, మీకు నచ్చిన కావాల్సిన ఎప్పుడు కొనే ప్రొడక్ట్స్ మీకు ఉపయోగపడేవి. లేకపోతే మీ అప్లైనర్ గైడెన్స్ తీసుకుంటూ చెప్తూ ఉంటారు కదా, మీ రిలేషన్స్ కి, ఫ్రెండ్స్ కి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆయనతో మాట్లాడించుంటారు. ఆ ప్రొడక్ట్స్ ఆర్డర్ కూడా ఈ రోజే చేయండి, ఆన్లైన్ లో చేయండి. 1100 బీవీస్ చేయండి. ఫిబ్రవరి 28వ తారీఖు నైట్ 11 గంటల వరకు టైం ఉంది. ఆ రోజు వరకు చేస్తూ ఉండండి, ఆ క్షణం వరకు చేస్తూ ఉండండి. మీరు 1100 బీవీ మీరు మాత్రమే కాదు డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మాత్రమే కాదు, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేయొచ్చు. కాకపోతే సింగిల్ ఇన్వాయిస్ చేయాలి, సింగిల్ ఇన్వాయిస్. సో మీకు అర్థమైంది, 1100 బీవీలు సింగిల్ ఇన్వాయిస్ అండి ఈ షాప్ లో. మరొక 5 మినిట్స్ మనం జూమ్ కంటిన్యూ చేద్దాం. ఎవరైనా నాకు స్క్రీన్ షాట్ పెడతారా? 1100 బీవీస్ కంప్లీట్ చేసి 1100 బీవీస్ కంప్లీట్ చేయండి. ఒకసారి 1100 బీవీస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మై పర్చేస్ లోకి వెళ్తే బిల్ వచ్చేస్తుంది. లేదంటే ఆర్డర్ సక్సెస్ఫుల్ ఒకసారి తీసి పెట్టండి చాలు, మీ పేరు 1100 బీవీస్. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే చేస్తారో, సో భగవంతుడు నా వైపు నుంచి నేను కూడా అడుగుతానండి, ఈ రోజు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో కౌంట్ డౌన్ స్టార్ట్. అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఒక
అవకాశం ఏంటంటే అదృష్టం వాళ్ళు ట్రై చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నారు రాబర్ట్ గారు? వచ్చింది ఏదో చేయడానికి కదండి, చేసేద్దాం అండ్ సుబ్రహ్మణ్యం గారు. నాకు ఎందుకో ఈ లక్కీ డ్రాలో సుబ్రహ్మణ్యం గారు తగులుతుంది అనిపిస్తుంది. 1100 BVs చేయాలి ఫ్రెండ్స్. జస్ట్ ఈ రోజు ఈ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఆన్లైన్ లో చేస్తుంటే కనుక మీకు డిఫాల్ట్ కౌంట్ అవుతుంది. సో ఎస్టర్డే మనకి అనౌన్స్ చేశారు అఖ్తర్ ఖాన్ గారు, మనకి గ్రూప్ లో ఇవ్వడం జరిగింది, అలాగే ఫేస్బుక్ లో కూడా వచ్చేసింది. అంటే 1వ తారీఖు నుంచి కూడా కన్సిడరేషన్ చేయొచ్చు. సో ఎవరి నుంచి చేస్తున్నారు? అదే విధంగా కొత్తగా ఎవరన్నా వచ్చి ఉంటే కనుక అండి, మన టైం ఉంది కాబట్టి ఒక 10 minutes లో మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలా నేను ఆఫర్స్ రివీల్ చేస్తాను ఈ మంత్ ఇప్పటి వరకు. లేదంటే నేను ఒకసారి షేర్ టైం పట్టేస్తుందండి. ఈ రోజే జాయిన్ అయ్యారు. ఫస్ట్ పర్చేస్ ఆఫర్ మీకు అవకాశం ఉంటుంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కూడా ఏమైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ మీరు ఎక్కడో కాదు ఇక్కడ పర్చేస్ చేయండి. పర్చేస్ చేయడం వల్ల మీకు ఏం వస్తుందంటే ఫ్రెండ్స్ 1100 BVs వల్ల సింగిల్ ఇన్వాయిస్ లో కొనుక్కుంటే 1 lakh rupees వాల్యూ చేసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. సో బయట ఎక్కడ లేదండి, కనీసం కొంటే డబ్బులు కూడా పట్టలేదు. నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తే, నేను అది డిస్ప్లే చేస్తాను. మనకి మా అన్నయ్య గారు ఒక నిమిషం నేను ఆఫర్ అనౌన్స్ చేసేసి మీరు ఒకసారి మాట్లాడండి. సో ఫస్ట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు 1100 BVs చేసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అండి 4100 చేసుకుంటే ఇన్సూరెన్స్ తో పాటు బ్రాస్లెట్ వస్తుంది. సో నెక్స్ట్ అండి జస్ట్ ఇప్పుడు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఇప్పుడు జూమ్ జరుగుతున్నప్పుడు, జస్ట్ ఇప్పుడు లైవ్ లో జూమ్ జరుగుతుంది కదా, ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుంటే కనుక ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది చూసారా, అది స్క్రీన్ షాట్ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అండి 7400 BV కనుక మీరు చేస్తే 7100 BV చేస్తే కనుక అండి ఇన్సూరెన్స్ తో పాటు మనకి వాచ్ కాంప్లిమెంటరీగా వస్తుంది. సో ఇది మనకి మ్యాగ్నెట్స్ తో ఉంటుంది, వర్త్ ఆఫ్ 11,100. ఇది మొదటిసారి ఐడి తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ పర్చేస్ లో అవకాశం ఉంది. కాబట్టి 500 BVలు 200 BVలు చేసుకోవచ్చు. ఇది ఆపర్చునిటీ. లాస్ట్ మంత్ మీరు ఆల్రెడీ 1100 చేసేసారు, ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు. ఈ 15వ తారీఖు లోపల కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది, అందులోకి వచ్చేయండి. మీకు కావాల్సిన 1100 BVలు నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్లు తీసుకోవచ్చు. మీ దగ్గర 100 రూపీసే ఉన్నాయండి, ఓపెన్ గా మాట్లాడుకోండి. ఒక పేస్ట్ తెచ్చుకోండి, 25 BVలు వస్తాయి. మళ్ళీ 2 days పోయిన తర్వాత మీ మిస్సెస్ ఏదో చెప్పారండి, మళ్ళీ తెచ్చుకోండి, ఒక 300 BVలు వస్తాయి. ఇలాగా 1100 BV 15వ తారీఖు లోపల అయితే చాలు, మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ లోకి వెళ్తారు. అది ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎండ్ అయిపోతుందండి. ఎంట్రీ అయిపోవాలి, ఎంటర్ అయితే చాలు. సో అలాగే మీకు సిల్వర్ స్టార్లకి ఈ మంత్ మాత్రం అవకాశం ఉందండి. మీరు ఈ రోజే ఐడి వేశారు, లాస్ట్ మంత్ వేశారు, ఎప్పుడో జమానాలే వేసారండి, కాకపోతే మనం చేయలేదు. భగవంతుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడండి, నో ప్రాబ్లం. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒకే ఒక్క నిర్ణయం అండి, ఫిబ్రవరి 7వ తారీఖు. ఓకే లేదు, నేను ఇప్పుడని చెప్తున్నాను. వీర వెంకట్రావు గారు, జస్ట్ ఇప్పుడు జూమ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా అవకాశం ఉంటే చేయండి. సో వాళ్ళు మనం డిస్ప్లే చేద్దాం. ఆల్రెడీ వీర వెంకట్ గారు ఎస్టర్డే చేశారు, నైస్. ఆయన స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. జస్ట్ ఇప్పుడు జూమ్ మన రన్నింగ్ జూమ్ ఇప్పుడు జరుగుతుంది కదా 6 AM జూమ్ లో మన జూమ్ వింటే ఎవరైనా చేస్తే ఒకసారి డిస్ప్లే చేస్తాను ఇట్ పాసిబుల్. సిల్వర్ స్టార్ కానీ గోల్డ్ కానీ అవ్వాలి అంటే ఈ మంతే అవకాశం. దీనికి గోల్డ్ అయితే కనుకండి మనకు గోవా టూర్ వచ్చి ఉంది. నెక్స్ట్ సిల్వర్ అయితే కనుక హరిద్వార్ చూడొచ్చు. ఈ మంత్ సిల్వర్ అవ్వడానికి ట్రై చేయండి చాలు. నెక్స్ట్ మంత్ కూడా మీరు మెయింటైన్ చేసే బాధ్యత అప్లైనర్ తీసేసుకుంటారు, ఎలా చేయాలో చెప్తారు ఆయన. అప్పుడు ఈ ఆఫర్స్ అన్ని ఉపయోగించుకోండి. సో అలాగే నేను చైర్మన్ మిస్టర్ అనిల్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్ సార్. సార్ గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ, గుడ్ ఎంసీ. జూమ్ లో ఉన్నటువంటి టోటల్ లెజెండ్ టీమ్ అందరూ, మార్నింగ్ ఎనర్జీ డే గ్రూప్ అందరికి కూడా గుడ్ ఎంసీ అండి. టుడే హోస్ట్ గా ఉన్నటువంటి రాబర్ట్ గారికి, అప్పారావు గారికి కూడా, అట్లాగే లక్ష్మణ్ వర్మ గారికి మరి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మంచి డెమోస్ అండ్ ప్లాన్ చెప్పారు.
అయితే నా డౌట్ ఏంటంటే సార్, ఆగ్రో బూస్టర్ని తర్వాత యాక్టివేటర్ గురించి మాట్లాడదామని అడిగాను సార్, లక్ష్మణ్ సార్ అడిగాను. అంటే డ్రమ్ముకి 5 ml లేకపోతే 100 grams అని చెప్పారు. డ్రమ్ అంటే 2 type ఆఫ్ డ్రమ్స్ ఉన్నాయండి. అంటే 200 లీటర్లు 20 లీటర్లు. అది దానికోసం కొంచెం క్లారిటీ అడుగుదాం సార్. అంటే నాలాంటి నన్ను జాయిన్ అయినోడికి ఆయనతో పరిచయం లేదంటే అనుకోవచ్చు. మీరు ఎప్పుడు డైరెక్ట్ కమ్యూనికేట్ చేసేయండి, మిమ్మల్ని ఎవరు ఆపుతారు? జూమ్ లో అడుగుతాం సార్, మళ్ళీ పర్సనల్ నెంబర్ లేదు కదా. రాబర్ట్ గా షేర్ చేస్తారు. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ప్లీజ్ సైదులు సార్. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇందాక మీరు ఏమన్నారంటే ఇది ఈ 1100 BBs కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది ఈ మంత్ ఆఫర్ ఉందని చెప్పారు కదా, లక్కీ డ్రా. మేము నిన్న 4200 BBs పర్చేజ్ చేస్తాం. ఈ ఆఫర్ మాకు అచీవ్ అవుతుందా? అవుతుంది. మీకు ఎవరి టీం? మీరు పెద్దిరాజు సార్ గారి టీం. పెద్దిరాజు గారి టీం అంటే చెన్న గోపి గారి టీం? అవును సార్. ఓకే, ఒకసారి మీరు అప్లై అని అడగండి. నిన్న ఆల్రెడీ మనకి పోస్టర్ వచ్చేసింది. కింద మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇచ్చారు. అందులో మీకు ఏంటంటే సైదుల్ గారు సార్ చెప్పండి. ఒకటి, ఈ ఆఫర్ కోసం విజయవంతంగా చెల్లించి చివరి ఆర్డర్ ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 11 గంటల లోపల చేసుకోవచ్చు. ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిబ్రవరి 1 నుండి ఈ షాప్ లో చేయండి. ఈ షాప్ ఈసీఎల్ షాప్ కాదండి, ఈ షాప్. మీరు ఆన్లైన్ లో పర్చేస్. ఓకే. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే ఈ షాప్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి అండి